ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం ఆవేశాన్ని అణుచుకున్న దత్తపుత్రుడు అని. ఆవేశాన్ని అణుచుకున్న దత్తపుత్రుడు. ఇది చూడండి అని, ఇది రావట్లేదు, ఇది వచ్చింది. ఆవేశాన్ని అణుచుకోవటం అంటే ఆగ్రహాన్ని అణుచుకోవటం, కోపాన్ని అణుచుకోవటం. అలా అణుచుకున్న దత్తపుత్రుడు అన్నాం. దత్తపుత్రుడు అంటే బైబిల్లో దత్తపుత్రుడు అని ఎవరికి పేరుందంటే ఒక ఆయనకు ఉంది. అది బైబిల్లో ముందు చూద్దాం. ఏమండి? రోమిలికి రాసిన పత్రిక, బైబిల్ తెరిచి చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మ అంటున్నాడు. చూడండి, మనందరికీ దేవుడు ఒక ఆత్మనిచ్చాడట. ఏంటి ఆత్మ? దత్తపుత్రాత్మ అంటున్నాడు. అంటే ఆత్మ పేరే దత్తపుత్రాత్మ. ఆత్మ అంటే ఎవరో కాదండి, ఆయన కూడా దేవుని కుమారుడు. పై మాట చూడండి, 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అంటున్నాడు. అంటే దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారు వీళ్ళందరూ ఎవరో కాదు, దేవుని కుమారులు అంటున్నాడు. అంటే ఈ దత్తపుత్రులు అనగానే, దత్తపుత్రాత్మ అనగానే ఏదో ఆత్మని మీరు అనుకోకండి. అది స్వయాన దేవుని గర్భవాసము నుంచి ఉద్భవించిన, జన్మించిన ఆత్మ అని అర్థం. అంటే దత్తపుత్రుడు అనగానే మీకు ఎవరి జ్ఞాపకానికి రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు. సహజంగా పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ఈ లోకం మాట్లాడుకునేది చాలా తక్కువ. అంతగా ఆయన గురించి ఆలోచించే సమయం లేదు. ఎంతసేపు మనం తండ్రి గురించి మాట్లాడుకుంటాం, కుమారుడిని యేసువారిని గురించి మాట్లాడుకుంటాం, కానీ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువ. బహు అరుదు, విరివిగా మాట్లాడతాం మనం. నిజానికి పరిశుద్ధాత్మ దేవుడు తక్కువవాడు కాడు, చిన్నవాడు కాడండి. తండ్రి తర్వాత కుమారుడని యేసుక్రీస్తు వారు ఎంతటి వారో అంతటి ప్రజ్ఞ, అంతటి శక్తి, అంతటి జ్ఞానం, అంతటి శౌర్యం, ఈ లక్షణాలన్నిటినీ కలిగిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ కూడా దేవుడు. అందుకే ఆయన గూర్చిన ప్రస్తావన ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనకు కనబడుతుంది. మొట్టమొదటిసారిగా అసలు పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు అన్న విషయాన్ని బయటపెట్టింది జైశాలి పిడి సుందర్రావు గారేనండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్ముడు ఎవరు అన్న గొప్ప వివరణ ఇచ్చింది మనందరి తండ్రి జైశాలి గారు. అప్పటి వరకు పరిశుద్ధాత్మ 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 అని మాట్లాడుతున్నారు, కానీ దేవునికి పరిశుద్ధాత్మకి ఉన్న సంబంధం ఈ క్రైస్తవ లోకం చెప్పలేదండి, చెప్పలేదు. మరి చెప్పగలిగి ఇరువురి సంబంధాన్ని ఆయన చెప్పగలిగారు అంటే బైబిల్ని ఎంత చక్కగా ఆయన పఠించారు అన్నది మనకు అర్థమవుతుంది. అంటే బైబిల్లో అన్నీ ఉన్నాయి, మనం వాటిని చదవాలి, తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే ఇప్పటికీ చాలామంది ఆయన ఎవరో తెలియని సందర్భం మనకు తెలుసు, చెప్పలేరు. పరిశుద్ధాత్ముడు అండి అంతే, ఆయన కూడా ఒక దేవుడు అండి. ఎందుకు దేవుడికి ఆయన ఏమవుతాడు అది వాళ్ళకి తెలియదు. ఆయన ఎవరో కాదండి, కుమారుడు. కుమారుడు గనుకనే ఆదికాండంలో ఆయన ప్రస్తావన కనబడుతుంది. తీయండి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మనందరికీ తెలిసిన మాట. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను.
ఏమండి? యాక్చువల్గా తెలుగు ట్రాన్స్లేషన్లో ఇక్కడ దేవుడు అని మాత్రమే వేశారు. నిజానికి హిబ్రూ బైబిల్లో ఉన్న పదం ఏంటో తెలియదు. ఎందుకంటే మన బైబిల్స్ అన్నీ కూడా, ప్రపంచ భాషలలో ఉన్న బైబిల్స్ అన్నీ కూడా ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల నుంచి భాషాంతరం చేయబడిందని మీ బైబిల్లో ఉంటుంది చూడండి. అవునా? ప్రతి బైబిల్లో ప్రారంభంలో ఉంటుంది. అంటే వాళ్ళకి మూల భాష హిబ్రూ భాష. దేవుడు ప్రవక్తల ద్వారా వ్రాయించిన భాష హిబ్రూ భాష. ఎందుకంటే అబ్రహాము కానివ్వండి, ఆయన గర్భాన వచ్చిన ఇశ్రాయేలీయులందరూ కూడా వాళ్ళ హిబ్రీలు అబ్రహామును బట్టి. కనుక వాళ్ళ భాష హిబ్రూ భాష వాళ్ళకు తెలుసు. కనుక ప్రవక్తలు కానివ్వండి, ఇశ్రాయేలీయులు కానివ్వండి, తొలుత రాసిన పాత నిబంధనలోని భక్తులందరూ కూడా హిబ్రూ భాషలో రాయటం అనేది ఎక్కువగా జరిగింది. ఆ హిబ్రూ భాషలో వాడిన పదం ఏమండి? ఎలోహీం అనే పదం వాయబడింది. ఎలోహీం అంటారు. యాక్చువల్గా ఎలోహీం, ఎల్ అంటే దేవుడు అండి. హిబ్రూ భాషలో ఎల్ అంటే దేవుడు. బైబిల్లో మనకు బేత్ ఏల్ అంటాం, బేత్ ఏల్ అంటే ఎల్ అనే ఏ పదమైనా చూడండి. మరి హమ్మింగ్ వచ్చేస్తుందిరా, ఈ లోనను తగ్గించండి. ఏల్ అనగానే హిబ్రూ పదంలో ఏల్ అనే పదానికి ఈఎల్, ఏల్ అంటే ఇంగ్లీష్లో ఏల్ అనే శబ్దానికి దేవుడు అని అర్థం. ఎలోహీం అంటే ప్లూరల్, అది అంటే దేవుళ్ళు అని అర్థం. హిబ్రూ భాషలో చూడండి, మీరు ప్రాచీన ప్రతులలోనికి వెళ్ళి బెరెషిత్ బెరా ఎలోహీం అని ఉంటుంది. అంటే ఆదియందు దేవుళ్ళు భూమి ఆకాశములను సృజించెను. ఇదేంటండి దేవుళ్ళు అంటే అనొచ్చా అలాగా? ఎందుకు అనకూడదు? ఒకవేళ పోనీ అక్కడ దేవుడు అండి, తండ్రి అయిన దేవుడు మాత్రమే దేవుడుగా మనం అనుకోవాలి కాబట్టి ఆయన పేరు మాత్రమే అక్కడ ప్రస్తావించి మిగతా ఇద్దరు దేవుళ్ళు ప్రస్తావన తీసుకురావడం తప్పు అని ఒకవేళ మనం అనుకుంటే, దేవుడు తన పిల్లలకి ఎంత ప్రాతినిధ్యం ఇచ్చాడో కిందకి వెళ్ళేసరికి మనకు కనబడుతుంది. చూడండి, మానవ నిర్మాణం దగ్గరికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు చదవండి నన్ను ఒక్కసారి. ఏ వచనం చూడండి, అది 26వ వచనం. దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఏమండి? ఆదికాండం దేవుడు అంటున్నాడు చూడండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదును అన్నాడా, చేయుదుము అన్నాడా? చేయుదుము ఎవరితో చెప్తున్నాడు? ము అనే ప్లూరల్ పదాన్ని వాడాడంటే అక్కడ కనబడుతుంది మరో ఇద్దరు దేవుళ్ళు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళెవరో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు కాబట్టి మీరు చాలా ఈజీగా గ్రహించగలరు. ఎందుకంటే మీరు చాలా టాపిక్స్ నేర్చేసుకున్నారు. అదే బయట వాళ్ళు అనుకోండి, కాసేపు ఆలోచిస్తారు ఏంటా అని. మన అంట ఆ పదం కూడా చూడండి. దేవుడు ఏమంటున్నాడు? మన అంటున్నాడు. మన అంటే మనము, నా స్వరూపమందని సింగులర్ అని ఉపయోగించలేదు, ప్లూరల్. మన స్వరూపమందు అంటే దేవునిది ఏ స్వరూపమో, కుమారుడైన క్రీస్తు వారిది అదే స్వరూపం. కుమారుడైన క్రీస్తు వారిది ఏ స్వరూపమో, పరిశుద్ధాత్మ దేవునిది అదే స్వరూపం. ఈ ముగ్గురు స్వరూపాలలోనే తొలి మానవుడైన ఆదామును చేశాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? కనుక ప్రారంభంలో వీళ్ళు తర్జుమా చేసేటప్పుడు ఆదియందు దేవుడు మాత్రమే అని ఒక సింగులర్ పదాన్ని వీళ్ళు ప్రయోగించి ఒక విధంగా తప్పు చేశారనే చెప్పాలి. ఎందుకంటే మూల భాషలో ఉన్నది మార్చడానికి వీళ్ళెవరు? అంటే దేవుడు మాత్రమే చేశాడు, మిగతా వాళ్ళు అందులో ఇన్వాల్వ్ కాలేదనా? ఏమండి? వీళ్ళకి ఎవరిచ్చారా రైట్స్ అన్నీ? ఎలోహీం అంటే ఖచ్చితంగా అది ప్లూరల్, దేవుళ్ళు అన్నదే దాని మూల పదం, మూల అర్థం. అంటే ఈరోజు మనం అనుభవించే ఈ ప్రకృతికి ముగ్గురు దేవుళ్ళు మూలకర్తలు. అలా అనడానికి ఆదికాండం మొదటి వచనం చదువుతాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ అంటున్నాడు చూడండి అక్కడ. దేవుని ఆత్మ. ఈయనెవరు? ఆయనే పరిశుద్ధాత్మ. ఇంకెవరు? దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను. అక్కడ దేవుడు 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 అని ప్రయోగించి ఇక్కడ దేవుని ఆత్మ అన్నాడేంటి? ఇంకెక్కడైనా క్రింద పదంలో ఆ అధ్యాయం అంతటా ఇంకెక్కడైనా దేవుని ఆత్మను ప్రయోగం జరిగిందేమో చూడండి. మరలా దేవుడు చేసెను, దేవుడు చేసెను, దేవుడు చేసెను.
నిజానికి క్రొత్త నిబంధన వచ్చినంత వరకు అసలు సృష్టికర్త ఎవరు అన్న విషయం ప్రపంచానికి తెలియదండి యేసు వచ్చినంత వరకు. అవునా? యేసుప్రభు ఇంతకీ లోకాన్ని కలుగజేసింది దేవుడు, తండ్రి అయిన దేవుడు అని మనం అనుకుంటున్నాం. కానీ హెబ్రీ పత్రిక వచ్చేసరికి 11వ అధ్యాయం 3వ వచనంలో నిజాన్ని చెప్పాడు. ఏంటా నిజం? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. అంటే నిర్మాణానికి మూలం వాక్యం, నిర్మాణానికి మూలం వాక్యం. మరి ఆ నిర్మాణకుడెవరు? నిర్మాణకుడెవరు? దేవుడు దేనికి శిల్పి, నిర్మాణకుడు? పరలోకానికి ఆయన, భూమికి ఏమండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనందరికీ తెలిసిన మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. వాక్యం ఉందట ప్రారంభంలో, అది దేవుని దగ్గర ఉందట. వాక్యము దేవుడై ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన. దేవుని మూలముగా అంటున్నాడా? వాక్య మూలముగా అంటున్నాడా? సమస్తమును అంటే నిర్మాణకుడు, సృజించినవాడు యేసుక్రీస్తు వారు అని స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, ఆ నిర్మించిన దాని మీద పర్యవేక్షణ 1వ అధ్యాయంలో మనం చూసాం. ఏంటిది? సృష్టించబడిన ప్రకృతి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? అల్లాడుతున్నాడు అంటే హవరింగ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దాని అర్థం సూపర్వైజింగ్ అని అర్థం, పర్యవేక్షిస్తున్నాడు అని అర్థం. అంటే తండ్రి ఆలోచన అంటే అలాగని ఏంటండి మరి తండ్రిది ఏం లేదంటే అసలు తండ్రికి లేని శక్తి తండ్రి ఇవ్వకుండానే కొడుకు చేయగలడా? చెప్పండి. కుమారుడికి చేతిలో అంత శక్తిని ఇచ్చాడు అంటే అది ఎక్కడిది? తండ్రి అయిన దేవునిది. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న శక్తి తండ్రి అయిన దేవునిది. తండ్రి దగ్గర నుంచే వీళ్ళిద్దరూ కూడా పొందారు. తండ్రి దగ్గర నుంచి సంక్రమించే ఆ శక్తులు వీళ్ళకి. కనుక వాళ్ళకున్న శక్తులు కానివ్వండి, వాళ్ళకున్న జ్ఞానము కానివ్వండి, ఇవన్నీ తండ్రి నుంచి సంక్రమణ జరిగింది వాళ్ళకి. కనుక తండ్రి ఆలోచనను కుమారులిద్దరూ కూడా ఆచరణలో పెట్టారు. అంటే ఈ సృష్టి నిర్మాణానికి కానీ అంతటికీ ఇప్పుడు దేవుళ్ళు కారణం కాదా? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అందులో కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, దాన్ని పర్యవేక్షించటంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కనుక ఇప్పుడు ముగ్గురు ఆది యందు దేవుళ్ళు భూమి ఆకాశంను సృజించరన్నమాట తప్పేం కాదు. అంతటి వరకు వీళ్ళు ఒక బాణీకి అలవాటుపడిపోయి ఏదో మనం దేవునికే మనం చెప్పాలి, ఎందుకంటే ఒక్క దేవుడే అనే సమాజానికి చెప్పాలి. ఒక్క దేవుడు అనుకుంటే బైబిల్లో దేవుళ్ళు అనే పదం ఎందుకు రాయబడింది? దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు అని ఎందుకు అన్నాడు? యేసుక్రీస్తు వారే మీరు దైవములు అనే పదాన్ని ఎందుకని ప్రయోగించాడు? నేను ఒక్కడనై ఉండగా నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అని ఎందుకు అంటున్నాడు? అంటే బైబిల్ సరిగ్గా అర్థం కాలేదు ఎవరికి. భావం అర్థం కావాలి. అందుకే ఇప్పుడు ఎలోహీం అన్న ఆ పదానికి ముగ్గురు దేవుళ్ళు ఈ సృష్టిని నిర్మించారు, నిర్మాణంలో ముగ్గురు పాత్ర ఉంది అని చెప్పడానికి మొదటి మాట ఆది యందు దేవుళ్ళు భూమి ఆకాశములను సృజించెను. అది తప్పు కాదు. ఏమండి? అంటే పరిశుద్ధాత్మ దేవుడు కానివ్వండి, కుమారుడైన క్రీస్తు యేసు వారు కానివ్వండి, తండ్రి యొక్క ఆదేశానుసారంగా వీళ్ళు చేసిన వాళ్ళు. అంటే తండ్రి ప్రణాళికలో ఇద్దరు కుమారులకు పాలు ఉంటుంది. తండ్రి సంకల్పంలో ఇద్దరు కూడా బాధ్యత వహించిన వాళ్ళు అని అర్థం. ఇప్పుడు మీకు అర్థమైందా? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మగా మనకు అక్కడ కనబడతాడు. ఆ తర్వాత మరలా ఎక్కడ ఆయన కనబడ్డు. మరలా మానవ నిర్మాణం దగ్గరికి వచ్చేసరికి మనము అనే మాట మాట్లాడుతున్నాడు. ఇంకా వాటన్నిటిలోని హిబ్రూ భాషలోని పదాల్లోనికి మనం వెళ్ళొద్దు. జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను అంతే. అంటే లోకం ఎంతవరకు ఆలోచిస్తుంది, మనం భావంతో ఎంత ముందుకు వెళ్ళి ఆలోచిస్తున్నాము అన్న విషయాన్ని. ఓకే, కనుక ఇప్పుడు దత్తపుత్రుడు అనే ఈ పదప్రయోగం ఎవరి కోసం జరిగింది? పరిశుద్ధాత్ముడు. ఆయన ఎవరో కాదు, స్వయాన తండ్రికి కుమారుడు. ఆయన దత్తపుత్రుడు. దత్తపుత్రుడు అనగానే ఆయన సొంత కొడుకు కాదండి, దత్త చేసుకున్నాడు అని లోక సంబంధమైన ప్రయోగాలు మనం ప్రయోగిస్తున్నాం.
ఆయన ఎందుకు దత్తపుత్రుడయ్యాడు అంటే, మనం దేవునికి పుట్టి ఆయన పిల్లలు అనిపించుకోకుండా ఎవరికో పిల్లలు అనిపించుకొని పోయాం కాబట్టి, తన పిల్లలు తనకు కాకుండా పోయినప్పుడు తిరిగి తన పిల్లలను తన దగ్గరకు తండ్రే దత్తత చేసుకోవడాన్ని ప్రయోగించిన ఆత్మే దత్తపుత్ర ఆత్మ. కనుక ఆయన వలన మనలను దత్తత చేసుకున్నాడు కాబట్టి ఆయన దత్తపుత్రుడయ్యాడు, దత్తపుత్రాత్మ అయింది, మనం దత్తపుత్రులం అయ్యాం. నిజానికి మనం అంతా దేవుని పిల్లలం కాదేంటి? మనం అంతా దేవుని అంశమే, మనందరిలో ఉన్న దేవుని ఆత్మే. మరి దత్తత ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? మనం ఆయనకు పుట్టి ఎవరో మన తండ్రిని చెప్పుకుంటున్నాం. ఎవడాడు? ఆది నుండి వాడు నరహంతకుడయుండి వాడి పిల్లలను మనం చెప్పుకుంటున్నాం. మీరంతా ఒరే మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అని యేసుప్రభు అందుకే అన్నాడు. నా తండ్రిని విడిచిపెట్టి ఎవడనో తండ్రిని మీరు చెప్పుకుంటున్నారు. మీరు ఆయన పిల్లలుగా మీరు లేరు. కనుక తన పిల్లలు కాని వారిని తిరిగి తన పిల్లలుగా మలుచుకోవటాన్ని దత్తత చేసుకోవటం. తన కొడుకునే స్వయాన తన గర్భాన పుట్టిన కొడుకునే తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవడాన్ని దత్తత. తిరిగి తెచ్చి తప్పిపోయిన కుమారుడు ఆయన కుమారుడే పోయాడు, తిరిగి దత్తత చేసుకున్నాడు. అలా దత్తత చేసుకోవటంలో మధ్యవర్తిత్వం వ్యవహరించిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఇప్పుడు చదవండి, ఆ మాట మీకు అర్థమవుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. యాలయనగా మరలా మనం భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను, మీరు దాసులు కారు, పనోళ్ళు కారు, మీరు వారసులు. మీరు మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మ, అంటే కిందన ఇచ్చాడు స్వీకృత పుత్రాత్మ అన్నాడు. స్వీకృత అంటున్నాడు. స్వీకృత అంటే స్వీకరించాడు తిరిగి మనల్ని అర్థం. మనల్ని తిరిగి తన పిల్లలుగా స్వీకరించడమే స్వీకృత ఆత్మ అంటున్నాడు. చూడండి కింద. అంటే ఇవన్నీ పర్యాయ పదాలైనా వాటి భావం అయితే మాత్రం అది దత్తత చేసుకోవటం అన్నా, తిరిగి తన పిల్లలుగా స్వీకరించటం అన్నా. ఏమండి? కనుక దత్తపుత్రాత్మను పొందితిమి, ఆత్మ కలిగిన వారమై. ఆ ఆత్మ మనలో ఉండి ఏం చేస్తున్నట్టు మనం అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనందరం ఆత్మలమైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చి కన్ఫర్మ్ చేస్తుందట. ఉపేంద్ర ఎవరో కాదండి, హీ సన్ ఆఫ్ గాడ్. జాన్సన్ గారు ఎవరో కాదండి, హీ సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడండి అని దత్తపుత్రాత్మైన పరిశుద్ధాత్మ దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. మీకు అర్థమైందా ఆ పదం? తన పిల్లలైన వారిని తిరిగి ఆయన కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఈయనెవరు? మీ కుమారుడు ప్రభువా? నాన్న ఈయన మన తమ్ముడే, మా తమ్ముడే, మీ కుమారుడు నాన్న అని మనలోనికి వచ్చిన ఆత్మ మనం ఆయన పిల్లలమని తండ్రికి రుజువు చేస్తున్నాడు. అదే దత్తపుత్రాత్మ. అంటే ఇప్పుడు దత్తపుత్రుడు అంటే ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరో పేరే దత్తపుత్రాత్మ. దత్తపుత్రుడు అని కూడా మనం ఆయన పిలవచ్చు. ఏమండి? ఇంతకీ ఇప్పుడు ఆయన ఎవరు అంటే కుమారుడే. మనల్ని దత్తత ఇవ్వటం వలన ఆయన దత్తపుత్రుడైపోయాడు. దత్తపుత్రాత్మగా ఆయన ఆత్మకు పేరు వచ్చేసింది. అయితే ఆయన గురించి ఏం మాట్లాడుతున్నాడండి? ఆవేశమా? అంటే ఒకప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఉండేవాడో మీకు తెలీదు. బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు పవర్ ఏంటో, బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క జ్ఞానం ఏంటో, బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాగ్దాట ఏంటో అనేది ఈ సమాజం పెద్దగా గుర్తించలేదు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తప్ప కుమారుడని యేసుప్రభు వారు తెలీదు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వాళ్ళకి పరిపూర్ణమైన జ్ఞానం వాళ్ళ దగ్గర లేదు. ఈరోజు మనం భాగ్యవంతులం, ఎందుకంటే సంపూర్ణమైన జ్ఞానానికి మనం ప్రతినిధులం అయిపోయాం. సర్వసత్యములకి యేసుప్రభు అనంతరం మనం నడిపించబడ్డాం ఆ దత్తపుత్రాత్మ ద్వారానే. ఏమండి? రైట్. ఇప్పుడు ఈయన ఎలాంటి వాడు? ఈ ఆత్మ, దేవుని ఆత్మ అంటే ఎవరు? దేవుని ఆత్మ అనే దగ్గర మీరు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడు అని మీకు అర్థం కావాలి. ఓకే, ఇప్పుడు ఈయన ఎలాంటి వాడు? కొన్ని సందర్భాలు బైబిల్ నుంచి ఇప్పుడు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు. ఓకే, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన
కనజు యొక్క కుమారుడుగు ఒత్నియేలును రక్షకునిగా, అంటే ఈయన తొలి న్యాయాధిపతి అండి. ఏమండి? ఆ ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించను. తన పిల్లలను కాపాడడానికి ఈయన ఏర్పాటు చేసిన దేవుడు తొలి న్యాయాధిపతి ఒత్నియేలు. ఓకే, 10వ వచనం. యెహోవా ఆత్మ, యెహోవా వేరు ఆత్మ వేరు. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్నహాయిము రాజైన కుషని కుషన్ రిషాతాయిమునకు అతని చేతికి అప్పగించెను. అతడు కుషన్ రిషాతాయిమును జయించెను. అంటే యెహోవా అప్పగించాడు. ఇతను అప్పగించడానికి ఇతనిలో పరాక్రమాన్ని నింపింది ఎవరు? యెహోవా ఆత్మ అంటున్నాడు. చూడండి, మళ్ళీ పైన యెహోవా ఆత్మ అన్నాడు. ఆ పదాలు అందుకే జాగ్రత్తగా మీరు గమనించాలి. అక్కడ యెహోవాను వాడలేదు. యెహోవా ఆత్మ అతని మీదకి 10వ వచనం అండి. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి. ఎప్పుడైతే ఇతడు న్యాయాధిపతిగా నియమించబడ్డాడో యెహోవా ఆత్మ ఆయన మీదకి వచ్చేసిందట. వెంటనే యుద్ధాలలో శౌర్యాన్ని చూపించి గెలిచేసిరటండి. అలా దేవుడు అప్పగించాడు. యెహోవాయే అతన్ని అప్పగించెను అంటున్నాడు. చూడండి, తండ్రి అయిన దేవుడు అప్పగించాడు, పరిశుద్ధాత్మ దేవుడు శౌర్యాన్ని చూపించాడు. ఓకే, రైట్. మరొక మాట ఇప్పుడు మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలోని 6వ అధ్యాయం 34వ వచనం చూడండి. ఆ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 34. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. ఇక్కడ యెహోవా ఆత్మ అంటే తండ్రి అయిన దేవుని ఆత్మ కాదు సుమా, పరిశుద్ధాత్మ దేవుడు. యెహోవా యొక్క ఆత్మ. యెహోవా గిద్యోనుని ఆవేశించని అనలేదు అక్కడ. ఏమంటున్నాడు? యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించను. అతడు బోర ఊదినప్పుడు అలియజేరు కుటుంబం వారు అతని యొద్దకు వచ్చిరి. అంటే గిద్యోను కూడా ఒక నాయకుడుగా ఏర్పాటు చేయబడినప్పుడు నాయకత్వపు లక్షణాలను నింపడానికి వారి మీదకి ఎవరు ఆవహిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. యెహోవా ఆత్మ అంటున్నాడు. చూడండి, ఏమండి? ఇక న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29-30 వచనాలు చూడండి. అంటే ఆయనకు సంబంధించిన సందర్భాలు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 29-30. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీలు యొద్దకు సాగను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కుకొనెను. యెహోవా ఆత్మకు కాదు, యెహోవాకు మ్రొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీలు నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల నుండి క్షేమంగా వస్తాను. గెలిచేశాడు మొత్తానికి. ఆ తర్వాత మీకు ఏం జరిగిందో తెలుసు. అంటే ఒక యెఫ్తా మీద కూడా ఎవరి ఆవాహన జరిగింది? ఎవరి యొక్క ఆత్మ ఆయన మీదకి దిగింది? యెహోవా ఆత్మ అంటున్నాడు. చూడండి, అవునా? రైట్. మరొక బైబిల్లో మరొక మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలోని 13వ అధ్యాయం 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం. మరియు యెహోవా ఆత్మ జొరియాకును ఎస్తయేలుకును మధ్యనున్న మహనేదానులో అతన్ని రేపుట మొదలుపెట్టును. అంటే యెహోవా ఆత్మ ఇంకేం చేస్తుందండి? రెచ్చగొడుతుందటండి, రేపేస్తుందట, అతన్ని ఆవేశాన్ని ఇచ్చేస్తుందట. ఏమండి? రేపబడ్డం అంటే ఏంటి? కూర్చున్నోళ్ళని ఊరకనే కూర్చుండనివ్వకుండా కూర్చున్నామటిలే. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది ప్రసంగాలు వింటున్నప్పుడు మనకి రోమాలను ఎక్కబడుస్తుంటాయి, ఆవేశం వస్తుంటుంది మనకి. అంటే అలా ఆవేశాన్ని నింపటంలో మనుషులను ఆవహించి ప్రేరేపించడం. ఎందుకంటే ప్రేరేపణ, రేపగా అంటున్నాడు. చూడండి, రేపడం అంటే మన భాషలో పచ్చిగా చెప్పాలంటే రెచ్చగొట్టడం అనమాట. ఏంటి కూర్చున్నావేంటి, లే, ఏం కూర్చున్నావేంటి, లే, అదనమాట రెచ్చగొట్టడం అంటే. అలా రెచ్చగొట్టడంలో యెహోవా ఆత్మ, దాని స్థానం పరిశుద్ధాత్మ దేవుడు రెచ్చగొట్టడంలో ముందుంటాడు. ఏమండి? రేపుట మొదలుపెట్టును. ఇంకా 14వ అధ్యాయానికి రండి. ఇప్పుడు ఆ రేపిన తర్వాత అతను ఏమయ్యాడు? 6వ వచనం తర్వాత 19వ వచనం. ఏమండి? న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం 19వ వచనం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా, ఇంతగా అతను రేపినప్పుడు అతనుకున్న పరిస్థితి చూడండి. ఒక సాధారణమైన మనుష్యుడు ఆత్మచేత రేపబడితే ఎలా ఉంటాడో అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు. అతని చేతిలో ఏం దొరకలేదట, ఏమి లేదు, ఆయుధం ఏమీ లేదు.
చుట్టూ చూస్తే శత్రు సమూహాలు వచ్చేస్తాను ఆయన మీదకి. అప్పుడు ఏం జరిగిందట? ఒక మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. ఇంతకీ వచ్చింది ఏంటంటే సింహం. ఏమండి, అతని మీదకి వచ్చిందేంటి? ఒక క్రూర జంతువు, రక్తం మరిగిన సింహం అతని మీదకి వస్తే ఒక మేకపిల్లని చీరేసినట్టుగా సింహాన్ని చీల్చేశాడు. అంటే అసలు సింహం అరుపు వింటేనే పరిగెడతాం మనం. అలాంటిది సింహం వస్తుందని తెలిసి ఎదురెళ్ళాడు సింహానికి. అంటే రేపడం చూసారు, ఆత్మ ఉంటే భయం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన మీదకి దిగాడో ఆ రోజుల్లో వాళ్ళకి ఏమైందంటే నో ఫియర్, ఎవ్వడికి భయపడ్డం అనేది లేదు. వాళ్ళు ఆత్మ ఆవేశించిన వెంటనే వీళ్ళ గెంతనం అనుకున్నారండి. వీళ్ళందరూ ఈ మధ్య మనం అంతా జాదుగోళ్ళు. వీళ్ళు ఆత్మ వచ్చిందని గెంతడం, ఆత్మ వచ్చిందని పల్టీలు కొట్టడం, ఆత్మ వచ్చిందని డ్యాన్స్లు వేయటం. ఆత్మ ఎక్కడ డ్యాన్స్ వేయదండి, ఆత్మ ఇక్కడ గెంతదండి. ఏమండి, ఆత్మ వచ్చిందంటే ఇలా ఉంటుంది పరిస్థితి. సింహాన్ని అయినా సరే పిల్లిపిల్లలా చూశాడు, మేకపిల్లని చీల్చేసినట్టు చీల్చేశాడు. ఏమండి, ఒక జంతువు దగ్గర 19వ వచనంలో చూడండి, యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా, అంటే ఎప్పుడు అవసరమో అప్పుడు వస్తుందన్నమాట ఆత్మ. ఎప్పుడు అవసరమో ఆత్మ అప్పుడు వస్తుంది. ఏమండి, ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండేది కాదు సుమా. ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి, ఎందుకంటే తర్వాతకి వెళ్ళేసరికి మీకు పాఠంలో అర్థమవుతుంది. ఆత్మ వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉండిపోయేది కాదు. రావటం, పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోవటం. సింహాన్ని చీల్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది. ఏమండి, అవసరమైనప్పుడు ప్రేరేపించేది, వచ్చి అతనిలోనికి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి 19వ వచనంలో, యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథభావమును చెప్పిన వారికి బట్టలు ఇచ్చాను. వెళ్ళిపోయి వేసేసి వచ్చేయడమే. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కనబడుతుందండి? రఫ్ మ్యాన్. ఆయన దిగాడంటే వెనక ముందు చూడ్డు. ఆత్మ దిగింది అంటే వెళ్ళల గెంతడం కదా, వెళ్ళడం, వేసేయటం, వచ్చేయటం. అదే చేశాడు. మరలా చూద్దాం 15వ అధ్యాయం చూడండి. నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతను ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా, ఈసారి ఎలా వచ్చిందటండి? మామూలు అంటే అవసరతను బట్టి అతను దిగుతాడు ఫోర్సు. అంటే ప్రతి చిన్నదానికి పెద్ద పవర్ యూజ్ చేయడానికి అవసరం లేదు. ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు అనుకోండి, మన ఫుల్ ఫోర్స్ అంతా ఉపయోగించి కొడతాం వాళ్ళని కాదండి, చిన్న దెబ్బ వేస్తాం వాళ్ళు. ఎందుకంటే పెద్ద దెబ్బ కొడితే వాళ్ళు తట్టుకునే ప్రాణాలా? అదే గట్టోడు వచ్చాడు అనుకోండి, ఆడ కొంచెం మన పవర్ అంతా ఉపయోగించాలి. అంటే ఎవడికి ఎంత పవర్, ఎవడికి ఎంత డోస్ ఇవ్వాలో డోస్ వేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పవర్ ఇచ్చేవాడు అనమాట. పరిశుద్ధాత్మ గురించి అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ గురించి ఎవరు పాఠం చెప్పుంటారు మీకు. పరిశుద్ధాత్మ ఏంటంటే బాప్తిసం తీసుకున్నప్పుడు వస్తాడు, మనలో ఉంటాడు, ఇదే తెలుసు మీకు పాఠం. కానీ యెహోవా ఆత్మ మనిషిని ఆవహిస్తే అక్కడున్న పరిస్థితులను బట్టి సింహమా ఒక 5% ఇవ్వండి, 30 మందిని చంపాలా ఒక 5% చాలండి, సింహంతో నాలుగు సమానం వేసాడు. 1000 మంది వస్తున్నారు, ఎలాగా ఇంకొంచెం డోస్ పెంచండి. అప్పుడప్పుడు చూడండి కంట్రోల్, ఏసీ మనకి ఉడకబడుతుంది అనుకోండి కొంచెం, అప్పుడు ఏం చేస్తారు, కొంచెం టెంపరేచర్ తగ్గించండి అంటే పెంచండి అంటాం, ఏసీ పెంచండి అంటాం. దాన్ని బట్టి మనకు కూలింగ్ అనేది వస్తుంటుంది. ఆ పెంచి తగ్గించడం అనేది కంట్రోల్ ఉంటుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల మీదకి వచ్చినప్పుడు కూడా ఆయనకు కంట్రోల్ ఉందట. అంటే ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఎంత పవర్, ఎంత పుష్ ఇవ్వాలి నేను, అది పరిశుద్ధాత్మ దేవుడు చేశారట. ఇప్పుడు ఎలా వచ్చిందటండి? బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపు నారవలేన ఆయన సంఖ్యళ్ళు అతని చేతుల నుంచి విడిపోయాను. ఇటు ఇనప సంఖ్యళ్ళు ఏం కాకుండా నారం తెంపినట్టు దింపేస్తున్నట్టండి. అంటే మరి ఐరన్ బద్దలు కొట్టాలనేసి అంటే ఐరన్ మ్యాన్ కన్నా బాబు దిగాలి. వీళ్ళేదో పేరు పెట్టారు ఐరన్ మ్యాన్ అని, ఆడేం ఐరన్ మ్యాన్ అవుతుందే, అదంతా గ్రాఫిక్సే అండి. ఆడైరన్ మ్యాన్ కాదు అండి, ఉక్కు మనిషి అని అర్థం. నిజానికి అసలైన ఐరన్ మ్యాన్ ఎవరంటే ఐరన్ బద్దలు కొట్టినవాడు, పరిశుద్ధాత్ముడు ఐరన్ మ్యాన్. ఎందుకంటే ఆయన పవర్ వచ్చేసరికి టప్ 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 సంఖ్యలన్నీ తెంపేశాడట. జరుపునార వాళ్ళు ఏదో తాడు తెంపేసినట్టు తెంపేశాడు ఆయన, అంత పెద్ద సంఖ్యలను కూడా. అప్పుడు ఏం జరిగింది ఏమండి? అప్పుడు ఏం జరిగింది చదవండి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ అటు ఇటు చూశాడు, ఏం ఆయుధం లేదు, పచ్చి దవడ దొరికింది. ఆ దవడ పట్టుకొని చెయ్యి చాచి దాన్ని పట్టుకొని దాని చేత
1000 మంది మనుషుల్ని చంపడం ఏమండి? 1000 మందిని చంపడానికంటే ఎంత స్టామినా కావాలండి? మనం మెట్లు ఎక్కేసరికి స్టామినా పోద్ది మంది, అవునా? ఆయాస పడిపోతుంటాం, ఆపసాపాలు పడిపోతుంటాం. ఏంటి 10 మెట్లు ఎక్కేసరికి ఆయాసం వచ్చేసింది. అలాంటిది ఒక మనిషితో ఎప్పుడైనా మీరు ఫైటింగ్ చూసారు లేదు? అప్పుడప్పుడు వీధుల్లో గొడవలు అవుతుంటాయి. ఇద్దరు కొట్టుకున్నారు అనుకోండి, ఇద్దరు ఆయాస పడిపోతుంటారు. ఎందుకంటే శక్తి అయిపోతుంది ఇద్దరిలోని. అరుచుకుంటారు, తర్వాత కొట్టుకుంటారు. ఎంతసేపు కొట్టుకుంటారు? వీళ్ళు కొంత పవర్ ఉంటుంది, వాళ్ళు కొంత పవర్ ఉంటుంది, ఇద్దరు నీరసం అయిపోతారు. తన ఇది బూస్ట్ తాగడం బలం వచ్చేస్తుంది అనుకుంటారా? ఉత్తుదేనండి, ఏం కాదు అది. అంటే మొత్తానికి వాళ్ళకి పవర్ కొంతసేపు పోయిన తర్వాత నిర్వీర్యం, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంటారు వాళ్ళందరూ కూడా. అలాంటిది 1000 మందిని దెబ్బ కొట్టడం అనేసి అంటే ఎంత స్టామినా ఇతనికి ఉండాలి? మరి ఇంత స్టామినా ఇతనికి ఇవ్వాలి అంటే పరిశుద్ధాత్ముడు కొంచెం వాల్యూమ్ పెంచాడు అనమాట. ఆయన వచ్చి 1000 మందిని లేపాలి కదా. అప్పుడు ఆయన ఎలా రేపాడండి? పచ్చి దవడ పట్టుకుని వేసే వీళ్ళందరినీ కుప్పగా వేసాడటండి 1000 మందిని. అంటే ఒక విధంగా ఆవేశపరుడే కదండి. శత్రువులు చూస్తే ఆవేశం, తేడా వస్తే సహించడు. దేవుడు సెలవు ఇవ్వలేగానే మొత్తం ఎంటర్ అయ్యాడంటే మొత్తం అంతా శ్మశానం చేసి పడేస్తాడు ఆయన. 100 మంది ఉంటేనే శ్మశానం ఉంటే 1000 శవాలు ఉంటే మరి దాన్ని ఏమనాలి చెప్పండి? పెద్ద శ్మశాన వాటికి అది. అంటే ఆయన వచ్చాడంటే శ్మశానమే. అంటే ఆయన ఎంత పవర్ఫుల్ క్యాండిడేటో మీరు ఆలోచిస్తున్నారా? ఈ సందర్భాలు చదివినప్పుడు పరిశుద్ధాత్ముడు రేంజ్ ఏంటో మనం ఆలోచించాలి. అప్పుడప్పుడు చూడండి, హీరో నడిస్తుంటే ఎగిరిపోతుంటారండి. నడిచొస్తుంటాడు, వీళ్ళు బంతుల్లో గాలి ఎగురుతుంటారు. అదంతా గ్రాఫిక్స్, వాళ్ళంతా అంత సెట్టింగ్, అదంతా అంతా ఎవ్వడూ నిజమైన రియల్ హీరో కాదండి. వీళ్ళు అలా చూపిస్తారు అంతే. వీడు వస్తుంటే గాలికి ఎగిరిపోతారు వాళ్ళంతా. అబద్ధం. కానీ నిజానికి పవర్ అంటే ఎలా ఉంటుంది ఏమండి? ఇంకొక మాట చూద్దాం, చూడండి. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం 10వ వచనం కూడా చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం 10వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. అంటే పరిశుద్ధాత్మలో ఈ క్యారెక్టర్ కూడా ఉందా? పవర్ ఇవ్వటమే మాత్రమే కాదు, ఆయన వచ్చాడంటే జ్ఞానం. పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు అంటే క్రొత్త మనస్సు వస్తుందటండి. బలముగా దిగి వచ్చును. వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతను ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చును. అతడి వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండును. విషయాలను టకటక చెప్పటంలో, ప్రకటించడంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రతిభ. అంటే బలంలోనూ అంతే, ప్రకటనలోనూ అంతే, వాక్యంలోనూ అంతే. అంటే ఎందులోనూ తక్కువగా కనబట్టలేదు మనకు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రవక్తల ప్రవచనాలు కూడా వాడు ప్రవచించడానికి ఏ శక్తి కావాలి ఏమండి? ప్రజల మధ్య నిలబడి చెప్పాలి అంటే ధైర్యం, దమ్ము కావాలి కదండి. నువ్వు వెళ్ళి చెప్పేసిరా అని మహానుభావుడు చెప్పేసేవాడు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఈయన కాళ్ళు చేతులు వణికేవి. మరి ఇప్పుడు వీళ్ళు పవర్ నింపాలంటే అప్పుడప్పుడు చూడండి, కొంతమంది బలం రావడానికి మందు వేసేస్తుంటారు లోన. ఎవరితో గొడవకి వెళ్ళాలనుకోండి, పటాస్ కొట్టేస్తుంటారు. అంటే ఏంటి? వీడికి ఒరిజినల్గా బలం ఉండదు, మందు వేస్తాడు అనుకోండి, మందు వల్ల కొంచెం బలం వస్తుంది వీడికి. అంటే ఎక్కడ లేని ధైర్యం, ఉత్తుత్తి ధైర్యం. అది గట్టిగా ధన్మని ఏదైనా పేలింది అనుకోండి, పరిగెట్టేస్తారు వీడు కూడా. కానీ ఏంటంటే ఏదో కాస్త శక్తి వీడికి ఇవ్వడానికి ఆ మందు కాస్త బ్యాక్ బోన్లో వెనకాతలు అలా తొయ్యడానికి పనిచేస్తుంది అంతే. అది ఎంతసేపు అండి? మరి ఎక్కువ అయిపోయింది అనుకోండి, వీడు అక్కడికి వెళ్ళి పడిపోతారు, అక్కడే వీడి కింద పడిపోతాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని శక్తి అలాంటిది కాదు ఏమండి. ఆయన లోపలికి వచ్చాడు అంటే మహాజ్ఞానాన్ని మాట్లాడతాడు. లోపలికి వచ్చాడు అంటే 1000 మందినైనా ఖాతరు చేయడు. ఆయన వచ్చాడు అంటే మహాసంగతులలో ఆయన ప్రకటిస్తాడు. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో చూడండి పరిశుద్ధాత్మ దేవునిలో ఏమండి. ఇంకా చూడండి, 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6-7 వచనాలు. 1 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6-7 వచనాలు. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అబ్బా, అత్యాగ్రహుడు. అంటే ఎంత పిచ్చి కోపం ఆయనకు వచ్చేయడానికి కూడా ఎందుకు వచ్చింది? సౌలు గారికి ఉన్న కోపం కాదు అది ఏమండి. సౌలు గారికి ఆ కోపాన్ని తెప్పించింది ఎవరు? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చేసాడో ఎక్కడ లేని పిచ్చి కోపం వచ్చేస్తుండే. అప్పుడప్పుడు చూడండి, జైశాల్ గారు స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మీరు నాన్నగారి ప్రసంగాలు వినే ఉంటారు. ఎత్తుబడి చాలా స్మూత్గా ఎత్తుకుంటారండి మెల్లిగా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆహా పెద్ద ఆయన చెక్క మాట్లాడుతున్నారండి. అలా ఒక 20 నిమిషాలు, అరగంట అయ్యేసరికి ఆయన ట్రెండ్ మారిపోద్దండి స్టేజ్ మీద. చూసే ఉంటారు కదా. నిజంగా ఆయన ఇన్స్పిరేషన్ అండి మా అందరికీ.
జైశాలు గారు ఆ మాటలు మాట్లాడుతూ కొన్ని సందర్భాలు అయితే లేచిపోయినండి స్టేజ్ మీదకి. ఇలా లేచిపోయి తొడగొట్టేశాడు ఆయన. ఎందుకు తొడగొట్టేశాడు ఈయన? అలా ప్రజల మధ్య ఒక క్రైస్తవుడు ఏంటి తొడగొట్టాలి అంటే తొడగొట్టే సందర్భం రావాలి, తొడగొట్టే ఆవేశం నీకు రావాలి. ఊరికనే తొడగొట్టమంటే ఎవడు కొడతాడండి? అవునా? కొట్టడానికి కూడా సమయ సందర్భం ఉండాలి. ఇప్పుడు ఏమీ లేకుండా టప టప కొడుతున్నాను అనుకోండి, ఎందుకు కొడతాడు? దోమలు కొడతానే అనుకుంటారు. అవునా? కనుక అలా కాదు ఆయన. నిజంగా ఆయన మీద అలిగేషన్స్ తెచ్చినప్పుడు ఈ రాజోలు జగ్గన్నపేటలో మీటింగులలో ఆయన ఏదో తప్పు మాట్లాడారని ఒక అపవాది ఆయన మీద మోపినప్పుడు నిజంగా జెమిని టీవీ వాడంటే ఆయన రఫ్గా మాట్లాడిన డైలాగులన్నీ బాగా చూపించాడు జనాలు. వెరీ గుడ్ అనుకున్నాం మేము. ఏమండి? ఆవేశంతో కుర్చీ మీద అప్పుడప్పుడు ఇలాంటి పోజు ఉంటుంది ఆయనది. ఏమండి? ఆయన ఆవేశంతో మాట్లాడుతూ ఎవరిని లెక్క చేయడు. వాడు ప్రధానమంత్రి అయినా వాడు ఎవడైనా సరే అని మాట్లాడుతుంటే చూసారా, ఆ ప్రసంగాలన్నీ విన్నప్పుడు ఏంటనమాట, మాకు అర్థమయ్యేది, వచ్చేసాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు లోన, అవసరం ఉన్నప్పుడు బయటకు వస్తుంటాడు. అవునా? అది ఎక్కడ పవరో తెలుసండి? పరిశుద్ధాత్మ దేవుని వాక్యం మనకిచ్చే ఎనర్జీ అంటారు దాన్ని, శక్తిది, పుషప్ అంటారు దాన్ని. మన బసికిలు కొడితే వచ్చేది కాదు అక్కడ. ఏమండి? జిమ్కి వెళ్ళిపోయి బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు అది. ఎంత జిమ్ గట్టిగా వీడు మాట్లాడినా, ఏమండి బట్టి గట్టిగా వీడు జిమ్ చేసినా కరోనాకు చచ్చిపోయిన చాలామంది ఉన్నారు పురుక్కి. అవునా? అంటే నీ కండలు ఇవన్నీ దాని దగ్గర పని చేయలేదు, అది తినేసింది అందరినీ. ఏమండి? కానీ మనిషి అంత గట్టిగా ఉండి దేవుని గురించి నిలబడి మాట్లాడగలుగుతున్నారు అంటే అదంతా ఏం కాదండి, దేవుని యొక్క మాటలకున్న శక్తిది. అందుకే ఇక్కడ చూడండి, సౌల వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చును. అసలు అత్యాగ్రహుడై ఉండు కోపం వచ్చేసింది ఆయనకి. ఏంటి ఇంత టెంపర్? ఏమండి? ఈ టెంపర్ లేచిపోయింది ఏంటి ఈయనకి? ఆ టైంలో అండి ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోతారు. నిజంగా స్టేజ్లు గ్రౌండ్లో ఎవడైనా ఉంటాను నేను ఎదురిస్తాను అనడానికి వెళ్ళినా ఆయన మాటలు ఆ కోపాన్ని చూస్తుంటే ఈ టైంలో మనం వెళ్తే కుమ్మేస్తాడా మనల్ని ఏమనుకోడు. సైలెంట్, నిశ్శబ్దం, సైలెంట్. అదనమాట పవర్, ఆగ్రహం. ఏమండి? దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చిన గతను అతను అజాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తొనకలుగా చేసి ఇశ్రాయేలు దేశమును నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడు ఎవడో వార్నింగ్ ఇస్తున్నాడు. చూడండి, ఎవడైతే మాతో కలిసి ఉండడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానం చేసిన. అందువలన యెహోవా భయము జనుల మీదికి వచ్చెను గనుక ఒక్కడైనను నిలవకుండా వారందరూ దెబ్బగా పిలిచేసరికి జీ హుజూర్ అనుకుని వచ్చారటండి సౌలు దగ్గరికి. అందరూ ఎందుకు వచ్చేసారు? అది సౌలు గారి గొప్పతనం కాదు, సౌలు గారిలోకి దిగాడు ఒక ఆయన. ఎవడాయన? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కనుక ఎప్పుడైతే ఎడ్లను చీల్చేసి మొక్కలు చేసి పంపించాడు, ఎవడైనా నా మాట వినలేదు చీల్చేస్తాను అలాగే ఎడ్డలాగా అనేసరికి ఉద్రవాభయంతో మనం పెట్టుకోదు పదండి వెళ్ళిపోదాం అందరూ ఆయన దగ్గరికి వచ్చేసారు. చూసారా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇప్పుడు చూపిస్తారేటండి కాసర బేసర చెత్త భాషలు మాట్లాడుకుని. అదే పరిశుద్ధాత్మ దేవుడి శక్తి అంటే. అర్థం కాలేదు ఎవ్వడికి కూడా. బైబిల్లోని మహాజ్ఞాన సంగతులు సరిగ్గా చదివితే కదా అర్థమయ్యేది వాళ్ళకి. ఏమండి? మరో మంచి మాట చూద్దామండి. అంటే ఈ సందర్భాలన్నిటిలో మనకు అర్థమయ్యేది ఏంటి తెలుసా అండి? జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం అండి. హలో, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతిగా యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత, ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు చూడండి. యెహోవా అట ఎవరిని ఎలా ప్రేరేపించాడట? తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి కనుక సైన్యములకు అధిపతిగా యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. అంటే తన కొడుకు మాట ఎవడు వినకపోయినా ఎవరికి మండిపోతుందటండి? దేవుడు కోపం వచ్చేస్తుందట. మీకు అర్థమైందా? మళ్ళీ చదవండి ఆ మాట. ధర్మశాస్త్రమును అంటే దేవుని మాటలను పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతిగా యెహోవా అంటే తండ్రి తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలు. అవునా? ఈ మాటలన్నీ ఎవరి ద్వారా మనకు వచ్చాయని మనకి క్షమించండి 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచ్చిన మనకు తెలుసు.
మనుషుడు తన ఇచ్చన వల్ల పలుకుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని ఒకటి తెలుసుకోవాలి. మనుషులు ఎవరి వలన ప్రేరేపించబడ్డారండి? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికిరి అంటాడు. అంటే దేవుడు అనుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పలికించాడు. అవునా? ఇప్పుడు చదవండి ఆ మాట. సైన్యములకు అధిపతిగు యెహోవా తండ్రి తన ఆత్మ ప్రేరేపణ చేత, అంటే ప్రేరణిచ్చే ఎవరు? ప్రేరణిచ్చే ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకుని గనుక సైన్యములకు అధిపతిగా యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. తన కొడుకు చెప్పిన మాటలు, తన కొడుకు ప్రేరేపణించిన మాటలు ఎవడ వినకపోయినా తండ్రికి అత్యాగ్రహం వచ్చేస్తుందట, కోపం. వినాలి, నా కొడుకు చెప్పినప్పుడు వినాలి మీరు. ఇశ్రాయేలు మీద కోపం అండి. ఇశ్రాయేలుకు చెప్పించాడండి, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా చెప్పించాడండి ఆయన. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత పవర్ఫుల్లో చూసారా? పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? బలంలో, శక్తిలో, జ్ఞానంలో, ప్రకటనలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆయనకి. మనకు కొన్ని బైబిల్లో రాయబడ్డాయి. అంటే తండ్రితో సమానుడు ఆయన కూడా. యేసుప్రభు సమానుడని రాయబడింది. తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అన్నాడు కదా. యేసు ఎంతటి శక్తిమంతుడో పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే శక్తిమంతుడు. అందుకే యేసుప్రభు వారు కూడా తను చెప్పాలనుకున్నవన్నీ చెప్పక, నేను చాలా సంగతులు ఉన్నాయి మీతో చెప్పాలి, కానీ అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చెప్పను, నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయిన తర్వాత నా తమ్ముడు వస్తాడు, ఎందుకంటే ఈయన జ్యేష్ఠుడు కదండి, ఈయన తర్వాత పుట్టినాడు కదండి పరిశుద్ధాత్మ దేవుడు. ఆదరణకర్తను మీ దగ్గరికి పంపుతాను. ఆయన వచ్చి ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. మహాజ్ఞాన సంగతులని చాలా క్లారిటీగా మీకు అందిస్తాడు ఆయన. సంపూర్ణమైన జ్ఞానం యొక్క విలువలు మీకు తెలియజేస్తాడు ఆయన. ఆయన ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు. ఎవరి తర్వాత వచ్చాడు ఆయన? యేసు తర్వాతే కదా. యేసు వచ్చి వెళ్ళిన తర్వాతే కదండి పరిశుద్ధాత్మ దేవుని ఎంట్రీ జరిగింది. పాపం వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? వచ్చిన తర్వాత ఆయన ఎలా వచ్చాడు తెలుసండి? గతంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడు? అవసరతను బట్టి ప్రవక్తల దగ్గరకు ఒకలా వచ్చేవాడు, వీరుల దగ్గరకు ఒకలా వచ్చాడు, దావీదు దగ్గరకు ఒకలా వచ్చాడు, సంసోన్ దగ్గరకు ఒకలా వచ్చాడు, యెఫ్తా దగ్గరకు ఒకలా వచ్చాడు, సమూయేలు దగ్గరకు ఒకలా వచ్చాడు. ఇవన్నీ మనకు అర్థమైపోయాయి. ఏమండి? వచ్చేసి ఉండిపోయాడా? వచ్చి తన పని చూసుకొని వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయాడు. రావటం, పని ముగించుకున్న తర్వాత 1000 మందిని వేస్తాడు సంసోను. వేసిన తర్వాత వెళ్ళిపోయాడు. మళ్ళా ఈయన మళ్ళీ మామూలు అయిపోయాడు, డిశ్చార్జ్ అయిపోయినాడు. బ్యాటరీ మామూలుగా చూసేవాడు అందరినీ. అంతకుముందు 1000 మందిని చంపేశాడు. ఎందుకు చంపేశాడు? లోన ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అత్యాగ్రహుడు ఆయన, కోపం వచ్చేసింది ఆయనకి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వెళ్ళిన వ్యక్తి యేసు వచ్చి వెళ్ళిన తరువాత ఆయన పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసండి? ఇప్పుడు చదవండి ఒక మంచి మాట, దేవుడు అంటున్న మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు ఇక్కడ చెప్తున్నాడు. యేసు ప్రభు చూడండి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తన తమ్ముడు కోసం చెప్తున్నాడు. నేను తండ్రిని వేడుకుంటానట. ఏంటి తమ్ముడు పంపడానికి తండ్రిని వేడుకోవాలా? మరి ఏంటనుకున్నారు? ఈయన ఆజ్ఞ చేయడానికి ఈయనెవరు? ఏమండి? తమ్ముడు అని వెళ్ళిపో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అన్నలు ఎప్పుడు కూడా తండ్రిని తమ్ముడిని డామినేట్ చేస్తుంటారే, నేను చెప్పినట్టు చేయి, ఒరే అది పట్రా, అక్కడ కూర్చో. కానీ పరిశుద్ధాత్మ దేవుడి మీద ఎంత గౌరవం అండి యేసుప్రభు వారికి. ఆ కుటుంబంలో చూసారా ఎంత సఖ్యత వాళ్ళ మధ్య. ఒక అన్న ఒక తమ్ముడిని ఎంతగా గౌరవిస్తున్నాడో చూసారా? ప్రేమండి. మనం కూడా ఏం కాకుండా తీసిపడుతుంటాం అందరిని. అది కాదు సభ్యత, అది కాదు గౌరవం. శక్తిలో, బలంలో ఈయన పెద్దవాడు, జ్యేష్ఠుడైన తమ్ముడిని పంపడం కోసం తండ్రిని వేడుకుంటున్నట్టే, నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. నేనైతే కనబడతాను, నేను ఆదరణకర్తను. యేసుప్రభు ఆదరణకర్త కాదా? మళ్ళీ ఆదరించడానికి కదండి వచ్చాడు మన అన్న. నాలాంటోడు కాడు ఆయన. నేను కనిపించాను మీకు, దేహంతో నన్ను చూస్తున్నారు మీరు, కానీ ఆయన మీకు కనబడ్డు. ఆత్మ కదా ఆయన. ఆయనకి దేవుడు దేహాన్ని ఇవ్వలేదు నాలా. తల్లి గర్భంలోంచి శరీర ఆకారాన్ని ఆయనకి ఇవ్వలేదు. అందుకే ఏమంటున్నాడండి? మీ వద్ద ఎల్లప్పుడూ అంటున్నాడు. ఇంక వచ్చాడా? వెళ్ళడా? ఆయన రావటమే, వెళ్ళడం లేదు ఆయనకి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప త్యాగం చేశాడో చూసారా? ఎవరి కోసం? ఎవరి కోసం వచ్చాడండి? ఏం పని? భూమి మీద ఏమైనా ఆయనకు పర్యాటకం చేయడానికి వచ్చాడా? ఆయన ఏ పని మీద వచ్చాడు? పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం. ఒకరోజు భూమి మీదకి వచ్చే మనుషులను శక్తి ద్వారా ప్రేరేపించి వెళ్ళిపోయిన వ్యక్తి యేసు వచ్చిన తరువాత యేసు ప్రభు తండ్రిని వేడుకోవటం వలన ఏం జరిగిందండి?
ఎల్లప్పుడూ ఉండుటకు వచ్చేసాడట. లోకం ఆయన చూడదు. 17వ వచనం, ఆయన ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎలా ఉన్నాడండి? మనలో ఉంటాడు ఆయన. మన లోపలికి వచ్చేసాడు ఆయన. వచ్చేసాడండి ఆయన వచ్చి ఏం చేస్తున్నాడండి? ఆయన మీలో నివసించును, మీతో ఉండును, మీలో ఉండును. మనతో ఉన్నాడట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి సుమారు ఎంతకాలం అయింది? రఫ్గా మీరు చెప్పండి. 2022 సంవత్సరాలు అయిందండి. అంతే కదా? ఈరోజు 2022 సంవత్సరం అయితే భూమి మీదకి ఆ మహానుభావుడు అడుగుపెట్టి 2000 సంవత్సరాలు. యేసుప్రభు ఉన్నది ఎంతకాలం? 33 సంవత్సరాలు. 33 ఎక్కడ, 2000 చిల్లర ఎక్కడండి? అంటే మహానుభావుడికి ఎంత ఓర్పు! పరలోకాన్ని మన ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి మీటింగ్ అయిపోయిన వెళ్ళిపోదాం చూస్తుంటాం మనం. ఇంటికి వెళ్ళిపోయిన తొందర. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఉన్న మహాలోకం, అది విడిచిపెట్టలేని లోకం అండి. అది దేవుడి దగ్గర ఉన్న లోకం మనకి ఇంకా అర్థం కాలేదండి. వెళ్తే అర్థమవుతుంది మనకు. అబ్బో, ఎంత గొప్పదా, ఎంత ఆనందమా, ఎంత సుఖమా. అలాంటి లోకంలో దేవుని పక్షాన దేవుని దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు మనుష్యుల మధ్య ఉండిపోయాడు. అంటే తండ్రి మాటకు విధేయుడు, అన్న మాటకు విధేయుడు, తమ్ముళ్ళుగా మనందరినీ ప్రేమించిన ఒక అన్న. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అన్న కాదా మనకి? అన్నేనండి. జాన్సన్ గారు నిజంగా మంచి పాట కట్టారు యేసుప్రభు కోసం, అన్నా అని. నిజంగా ఆ పాట వింటుంటే అబ్బా, అన్న వచ్చాడు రా మన కోసం. వండర్ఫుల్ సాంగ్. అన్న వచ్చాడు మన కోసం. ఒక హీరోలా కనబడతాడు యేసుప్రభు. ఆయన ఎంత హీరో! 33 సంవత్సరాలు వచ్చిన ఆయన ఎంత పెద్ద హీరో అయితే 2000 సంవత్సరాల కోసం మనతో పాటు ఉండిపోయిన ఈయన ఎంత గొప్ప హీరో కదా? ఏమండి, ఎన్ని సంవత్సరాలండి భూమి మీద ఉండిపోయాడు. ఆ మహాలోకాన్ని విడిచిపెట్టేశాడు మన కోసం, మనకు ఆదరణ ఇవ్వటం కోసం. ఇంతకీ వచ్చి ఏం చేస్తున్నాడు? ఏం పని ఆయనకి? ఏం పని అనుకున్నారా? చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26. ఆ మహానుభావుడు వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26 వచనం, అటువలే ఆత్మయు, ఎవరి ఆత్మ? పరిశుద్ధాత్మ. ఆత్మయు మనందరూ బలహీనులు అని తెలిసి మనకి సహాయం చేస్తున్నాడట. అంటే సహాయము చేసే ఆత్మ, ఆదరణ కలిగించే ఆత్మ, మనకి మేలు చేసే ఆత్మ. ఏంటట సహాయం? ఆయన అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలా అనగా, మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలను అదే అసలు మనకు తెలియదు. ప్రార్థన చేయడం మనకు రాదట. అప్పుడు ఏం చేస్తున్నాడటండి ఆయన? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో. మూలుగులా? ఎందుకంటే మూలుగులు ఆయనకి? మూలుగు ఎప్పుడు వస్తుంది మీకు చెప్పండి? అండ్ ఎముకలు తినే మూలుగు కాదు నేను అంటున్నాను. బాధ వచ్చేటప్పుడు మూలుగు. అంటే ఎవరైనా బాగా డెంగ్యూ జ్వరం వచ్చి మంచం మీద కూర్చున్నప్పుడు అంటుంటారు వాళ్ళు, చూసారు ఎప్పుడైనా? అంటే ఏంటి? మూలుగుతున్నాడు. ఎందుకండి? రోగం అండి, నీరసం. ఒంటిలో శక్తి లేనప్పుడు, ఒళ్ళు సలుపెడుతున్నప్పుడు, చెప్పుకోలేని దుఃఖం మన శరీరంలో ఉన్నప్పుడు, అప్పుడు మనిషికి వచ్చేది మూలుగండి. మూలగడం. ఎప్పుడైనా గట్టి కుక్కను కొట్టేశారు అనుకోండి, గట్టి దెబ్బ తగిలితే పక్కకి వెళ్ళది మూలుగుతుంటుంది. కుయ్యి 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 అంటుంటుంది. అంటే ఏంటనమాట? అరుస్తుందంటే బాగా తగిలింది దెబ్బ, దానికి గట్టిగా తగిలేసింది దానికి దెబ్బ. ఇప్పుడు ఇంతకీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నట్టండి? ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఏం కర్మండి ఆయనకి? ఇటు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి కోసం మూలగాల భూమి మీదకి వచ్చి? చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి కోసం వచ్చి మూలగాల. ప్రార్థన చేయడమే రాదట మన మొహానికి. మనకి ఎవరికి ప్రార్థన రాదు. అదే లేదండి నేను చాలా పెద్ద దీర్ఘ ప్రార్థన చేస్తాను. ఎవరికి కావాలి ప్రార్థన? అదంతా తప్పుడు ప్రార్థన. నువ్వు ప్రార్థన చేయడం రాదని తెలిసి, ఇది అందరికి కాదు సుమా, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో వాళ్ళకే కదా సంచకరువుగా వస్తాడు. వాళ్ళలో ఉండి దేవునికి మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడట. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో చెప్పలేము. ఆ మూలుగులు, ఆ బాధ, ఆయన దుఃఖం
ఏమండి? చాలా బాధపడిపోతున్నాడు ఆయన. అంటే మనం బాగుపడాలని ఆయన బాధపడుతున్నాడు. మీకు అర్థమైందా? మనం బాగుపడాలని ఆయన మూలుగుతూ దేవునికి ప్రార్థన మన పక్షాన చేస్తున్నాడు. దేవునికి మీ పక్షాన దేవుడు వేడుకుంటున్నాడండి, మీ మీద ఉగ్రత రాకుండా ఉండడం కోసం. మన కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి యేసుప్రభు ఎంతో, ఏమండి, మన కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి యేసుప్రభు ఎంతో. నిజంగా ఈ మహానుభావుడు కూడా ఒక్కరి పక్షాన ఏంటండి, ఎంతమందిలో ఉండి వాళ్ళందరి పక్షాన మూలుగుతో దేవునికి ప్రార్థన చేస్తూ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనలు చేయుచున్నాడు. బాధపడిపోతున్నాడండి, ఏడుస్తున్నాడండి, దుఃఖపడుతున్నాడండి, వేదన చెందుతున్నాడండి. ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసమే. మన కోసమే. నిజంగా మన కోసం. మన కోసం ఎందుకు మూలుగుతున్నాడు ఆయన? ఏమండి, మన కోసం ఏం చేస్తున్నాడు ఆయన? చూడండి ఒక మాట, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏమని రాయబడిందా? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 57. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచ నల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఎదిరించటం, ఎదిరించటం, ఎదిరించటం అంటే పరిశుద్ధాత్మను ఎదిరించొచ్చా? పరిశుద్ధాత్మ దేవుడు మీకోసం వచ్చి మీ పక్షాన దేవుడికి విజ్ఞాపన చేస్తుంటే మీ పనులేంటి, మీ క్రియలేంటి? ఎందుకు ఆయన దుఃఖపడుతున్నారు? ఎందుకు ఆయన ఎదిరిస్తున్నారు అంటున్నాడండి. పితరులు కూడా అదే పని చేశారటండి. ఎదిరించారు ఆయన్ని, ఎదిరించారండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం అండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఎందుకర్రా ఆయన ఉసిరి పెడుతున్నారు? ఎందుకర్రా మీరు ఆయన దుఃఖపెడుతున్నారు అంటున్నాడు. చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. మిమ్మల్ని ముద్రించాడు, ముద్రించాడు, ముద్రించాడు. ఎప్పటి వరకు? విమోచన దినం. ఎప్పుడా విమోచన దినం? యేసుప్రభు రావడమే విమోచన మనకి. అది 2000, 3000, 20,000, 1,00,000 ఎన్ని సంవత్సరాల్లో మనకు తెలియదండి. ఏమండి, ఇన్ని సంవత్సరాలు 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 ఆయన నిజంగా దుఃఖపడుతుంటే, వేదన అనుభవిస్తుంటే దేవుడు ఏమంటున్నాడండి? ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటున్నాడు. చూడండి, మీరు ముద్రించాడరా దేవుడు, ముద్రించాడు. భక్తులు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మని గురించి ఏమని కోరుకున్నారు తెలుసా అండి? వాళ్ళ దగ్గర కాసేపు ఉండడానికి వచ్చినప్పుడు భక్తులు ఏమని కోరుకున్నారు? చూడండి, కీర్తన గ్రంథం 51వ కీర్తనలోని 11వ వచనం. కీర్తన గ్రంథం 51వ కీర్తనలోని 11వ మాట ఏమంటున్నాడు అక్కడ? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. భక్తుడికి ఎంత పరిశుద్ధాత్మ మీద ఇష్టం అండి. పరిశుద్ధాత్మను దూరం చేయకయ్యా, దయచేసి పరిశుద్ధాత్మ దేవుడి నుంచి నాకు దూరం చెయ్యకుతూ. పరిశుద్ధాత్మ దేవుడు నా దగ్గర కావాలి, నా దగ్గర ఉండాలి, తీయొద్దు నా దగ్గర నుంచి అని వాళ్ళు కోరుకుంటే ఎల్లప్పుడూ ఉండడానికి మీ దగ్గర ఇస్తే మీరేం చేస్తున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు బాప్తీసం ద్వారా మనం పొందేసి, అవునా, ఎప్పుడైతే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మలోనికి బాప్తీసం తీసుకున్నామో ఆయన దిగిపోతున్నాడు మన మీదకి, మనలోనికి వచ్చేస్తున్నాడు. వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాం? ఆయన చెప్పినట్లుగా వింటూ ఆయన ఇష్ట ప్రకారంగా చేయగలుగుతున్నావా? ఏమండి, లేదు ఆయన దుఃఖపరుస్తున్నావా? దుఃఖపరుస్తున్నాం. అందుకే ఏమన్నాడు చూడండి, ఆయన దుఃఖపరిస్తే ఎవరికి ఆగ్రహం వస్తుందో చూడండి. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటలను వినకపోతే దేవుడు వారికి విరోధి అయిపోయాడని మనం చదువుకున్నామే. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వచనం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మ, ఎవరి పరిశుద్ధాత్మ అంటండి? ఎవరి పరిశుద్ధాత్మ దేవుడు అండి? ఆయన
ఆయన పరిశుద్ధాత్మ, దేవుని పరిశుద్ధాత్మను వాళ్ళు దుఃఖింపజేయగా, అంటే లోపలికి వచ్చి ఆయన ఏమవుతున్నాడు? దుఃఖపడిపోతున్నాడు అండి. వేదన, అదే మూలుగు. కాసేపు వచ్చినందుకే ఇశ్రాయేలు ఆ రోజు ఆయన దుఃఖింపజేశారు, మూలుగునేటట్టు చేశారటండి. అలా వాళ్ళు దుఃఖింపజేసినందుకు ఏమైందో చూడండి అక్కడ. ఆయన వారికి విరోధి. ఎవరికి విరోధి అయిపోయాడు? నా పరిశుద్ధాత్మని ఎవరైనా దుఃఖింపజేస్తే నేను శత్రువు వాళ్ళకి అంటున్నాడు చూడండి దేవుడు. ఎందుకంటే నా కొడుకు లోకాన్ని విడిచిపెట్టి 2000 సంవత్సరాల క్రితం ఏమండి మీ అందరి దగ్గరికి భూమి మీదకి వచ్చి మీకోసం ఆయన ఉంటే ఎందుకు ఆయన ఉసిరి పెడుతున్నారు మీరు? అందుకే దేవుడు పరిశుద్ధాత్మను గురించి ఏమన్నాడు తెలుసా? చూడండి, మనుష్య కుమారుని గురించి విరోధంగా మాట్లాడిన క్షమాపణ ఉందేమో, కానీ నా రెండో కొడుకైన పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా ఎవడైనా మాట్లాడితే ఈ యుగమందైనా రాబో యుగమందైనా నో ఎక్స్క్యూజ్, క్షమాపణ ఇవ్వని వాడికి అనేశాడు. అంటే దేవుడికి పరిశుద్ధాత్మ తన రెండో కుమారుడి మీద ఎంత ప్రేమ, తన దత్తపుత్రుడి మీద ఎంత ప్రేమ, మనందరినీ తిరిగి దేవునికి దత్తత ఇచ్చినందుకు ఆ దత్తపుత్రుడి మీద ఉన్న ప్రేమ. ప్రాణం ఇచ్చి కొన్నవాడు మొదటి కొడుకైతే మన కోసం దుఃఖించి, మన కోసం వేధించి, మన కోసం మూలుగులతో ప్రార్థించిన ఈ దత్తపుత్రుడి మీద దేవునికి ఎంత ప్రేమ. మొదటి కొడుకు కోసం మాట్లాడనని క్షమిస్తాను, యేసు ప్రభుకు విరోధంగా మాట్లాడనని క్షమిస్తానేమో కానీ నా రెండో కొడుకు కోసం మాట్లాడితే క్షమించను అన్నాడా? ఎందుకన్నాడా మాట? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శ్రమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క విలువ, ఆయన చేసిన త్యాగం తండ్రికి అర్థమైందండి. అందుకే నేను విరోధని అంటున్నాడు చూడండి. విరోధి ఏం చేస్తాడంటే 10వ వచనం చదవండి. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖంప చేయగా ఆయన వారికి విరోధి ఆయన తానే వారితో యుద్ధము చేసను. ఏంటంటే ఎవరైతే యుద్ధాన్ని దిగిపోయారు? తండ్రి అయిన దేవుడు యుద్ధానికి వచ్చేసారట. ఎవరి మీద? తన పిల్లల మీదకి. ఎందుకు వచ్చారు? నా రెండో కొడుకు మీరు చాలా ఇబ్బంది పెట్టారు, నా రెండో కొడుకు చెప్పిన మాట మీరు వినలేదు, నేనే వచ్చి మీతో యుద్ధం చేస్తాను అంటే దేవుడు యుద్ధానికి దిగిపోతున్నాడంటే తన కొడుకైన పరిశుద్ధాత్మ మీద ఎంత ప్రేమ ఆ తండ్రికి. త్యాగమూర్తులు కదండి. మొదటి కొడుకు ఏంటండి ఇంత త్యాగం, రెండో కొడుకు ఏంటండి ఇంకా గొప్ప త్యాగం. ఇంత గొప్ప త్యాగమూర్తులు అని కొడుకులు. అవును, ఇలాంటి ఇద్దరు కొడుకుల్ని మన కోసం ఇచ్చిన ఆ తండ్రి ఎంత గొప్ప త్యాగమూర్తి మీరు చెప్పండి. మీరు వదులుకుంటారు మీ పిల్లల్ని? ఒక గంట వదిలి ఉండలేరు మీ పిల్లల్ని? మీ పిల్లల్ని కొన్ని నెలలు విడిచిపెట్టి ఉండలేరే మీరు? అలాంటిది పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ దేవుని ఇన్ని వేల సంవత్సరాలుగా మిస్ అయిపోతున్నాడు ఆయన. ఎలా? నేను దూరంగా ఉన్నాడు నా కొడుకు దూరంగా ఉన్నాడు, నా దగ్గర లేడు. కుడి పక్కన యేసుప్రభు మాత్రమే కనబడుతున్నాడు, ఎడం పక్కన నా కొడుకు లేడు. తండ్రికి వేదన ఉండదా చెప్పండి? 2000 సంవత్సరాలుగా ఒంటరిగా పరలోకంలో ఆయన ఉంటూ తన పక్కన మరొక కుమారుడు కనిపించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడండి ఆ తండ్రి. అందుకే కఠినమైన నిర్ణయాన్ని ఆయన తీసుకుంటున్నాడు. ఆగ్రహం, యుద్ధం చేస్తానంటున్నాడు చూడండి. వారికి విరోధి ఆయన తానే వారితో యుద్ధము చేశాడట. యుద్ధం లేపేశాడు అందుకే అందరినీ. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఏంటండి ఇంత తగ్గింపు? ఇలా మారిపోయేటండి. తండ్రి ఉద్దేశాలను నెరవేర్చడం కోసం తనలో ఆవేశాన్ని అణిచేసుకున్నాడు, తనలో ఆగ్రహాన్ని అణిచేసుకున్నాడు, తనలో కోపాన్ని అణిచేసుకున్నాడు. ఎంత సాధుజీవిగా మారిపోయేటండి. మనలోనికి వచ్చాడేటండి. ఎంత దుఃఖపెడుతుంటే, ఎంత కఠినంగా ఆయన హింసిస్తుంటే ఒకలా ఇద్దరా? ఈరోజు ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తముగా పరిశుద్ధాత్మ దేవుని బాప్తీసం ద్వారా పొంది ఆయన దుఃఖపెడుతున్నారు చెప్పండి. ఆయన పేరు చెప్పుకొని ఎంతమంది మాయలు మోసాలు చేస్తున్నారు చెప్పండి. ఇవన్నీ చూసి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖించటం లేదా? ఉచ్చరింప సఖ్యముగా మూలుగులతో ఆయన దేవుని వేడుకోవటం లేదా వీళ్ళందరి కోసం? ఈ సమాజం ఎందుకు చల్లగా ఉందో తెలుసు. ఇంకా ఒక పక్క యేసు ప్రభు, మరో పక్క పరిశుద్ధాత్మ దేవుడు వేడుకుంటున్నాడు. ఇంకా ఇద్దరు తండ్రులకు 2 చెవుల్లో మన గురించిన విజ్ఞాపన. పోన్లే నాన్న, తమ్ముళ్ళ మీద ఆగ్రహం చూపించుకు, మమ్మల్ని చూడు. ఇద్దరు కొడుకుల ముఖాలను చూసి, వారు చేసిన త్యాగాలను చూసి ఇంకా ఈ ప్రపంచం ఊపిరి పీల్చుకుంటుంది. దానికి కారణం ఇద్దరు కొడుకులు చేసిన అపురూపమైన త్యాగం. ఇలాంటి కొడుకులను భూమి మీద మన కోసం పంపిన ఆ మహాతండ్రి త్యాగం. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒకప్పుడు ఎలాగుండేవాడు చెప్పండి? ఒకప్పుడు ఉగ్రత, ఒకప్పుడు కోపం,
వచ్చాడంటే అది సింహమైనా, వేల మంది ప్రజలైనా, యుద్ధమైనా సరే చిటికలో లేపేసేవాడు. బలం, రెచ్చగొట్టేవాడు. ఎంత ఆవేశం! ఏమండి, ఏమీ లేని వాడికి ఆవేశం, పరిశుద్ధాత్ముడు దిగ్గానే ఆవేశం వచ్చేసింది. అలాంటి పూరితుడైన వాడు, ఆవేశంతో నిండినవాడు, ఆవేశానికే మూలకర్త అయిన వాడు, అవునా, రఫ్ మ్యాన్. అలాంటి ఆవేశానికి గురైన మూలమైన వ్యక్తి ఇదేంటండి, మనలో వచ్చి ఒక మూలకు వచ్చి మూలుగుతున్నాడటండి. ఏంటండి ఆయన పరిస్థితి అలా మారిపోయింది? ఏంటంటే అంత తగ్గించేసుకున్నాడు ఆయన? తన ఆవేశాన్ని అణుచుకున్న దత్తపుత్రుడు ఆయన. మన కోసం, మన క్షేమం కోసం ఆయన తలుచుకుంటే తండ్రి వరకు అవసరం లేదు. ఒక్కసారి ఆయనలో ఉన్న పాత స్థితిని, పాత పరిశుద్ధాత్మ దేవుడు లేపాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? క్రైస్తవుని లేపేస్తాడు. ఒకప్పుడు శత్రువులు అనగానే లేపేసేవాడు అందరినీ. యుద్ధం, వేల మందిని. గిద్యోనుతో అయితే ఎన్ని లక్షల మందిని చంపేశాడండి. యుద్ధాలతో, దావీదు చేసిన యుద్ధాలు, నిజంగా భక్తులు చేసిన యుద్ధాలు, రాజులు చేసిన యుద్ధాలు, ఎన్ని లక్షల మంది చచ్చిపోయారు. వాళ్ళంతా పరిశుద్ధాత్మ ప్రేరణ వలన చేసినది, పరిశుద్ధాత్మ ఆవేశం వలన చేసినది. అంత ఆవేశపూరితుడైన వాడు, అంత ఆవేశం కలిగిన వ్యక్తి ఏంటండి మనలోనికి వచ్చిన తరువాత 2000 సంవత్సరాల తర్వాత పరలోకాన్ని విడిచిపెట్టి ఒక మూలన మనలోనికి వచ్చి మన పక్షాన మూలుగుతూ, దుఃఖపడుతూ, బాధపడుతూ మన కోసం దేవునికి విజ్ఞాపనలు చేస్తున్నాడటండి. అప్పుడప్పుడు చూడండి, అప్పటి వరకు మహాకోపాన్ని చూపించిన వ్యక్తి ఏంటంటే ఎంత సౌమ్యంగా మారిపోయినా? ఏమండి, ఎన్నన్నా ఏంటండి తిరిగి ఏం చెప్పటం లేదు, ఏం మాట్లాడటం లేదేంటండి? ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ అసలు అది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒరిజినల్ క్యారెక్టర్ అదా? ఏడు మనలోనికి వచ్చి మన పక్షాన్ని ఏడవడమా? ఇదా అయింది. పాత నిబంధనలో చూడాలనే రూపం, ఉగ్ర రూపం అయింది. ఆయన వచ్చాడు అంటే టెర్రర్, శత్రువులందరికీ టెర్రర్. మామూలుగా ఉన్నవాడు కూడా ఫుల్ హార్స్ పవర్ వచ్చినంత ఎనర్జీ వచ్చేసింది. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎలా మారిపోయాడు? 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి యేసు చెప్పిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను పంపుతానన్నాడే, వచ్చాడు పెంతెకొస్తేనే పండుగ దినాన. ఆ రోజు మొదలు ఎప్పటి వరకు లోకాన్ని విడిచిపెట్టకుండా ఈ చిన్న భూగ్రహం మీద తిరుగుతూ 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 అందరిలో ఉంటూ, అందరి పక్షాన దేవుడికి విజ్ఞాపన చేస్తూ, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఎదుటివాడిని మూలుగులు పెట్టే వ్యక్తి ఈయన మూలుగుతున్నాడు ఏంటండి? ఈయన కొడితే ఎదుటోడు మూలగాలి. అదే కదా పరిశుద్ధాత్మ దేవుడి దెబ్బ. ఆయనప్పుడు యుద్ధానికి దిగితే అందరూ మూలిగేవాళ్ళు, ఎందుకంటే దెబ్బలు అలాంటివి. అలాంటిది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం మూలుగుతున్నాడు. ఇంతగా ఆయన కొడుతుంది ఎవరు? ఆ మహానుభావులు మనమే. ఏమండి, ఆయన చిత్రహింసలు పెడుతుంది మనమే, ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది మనమే. మనం వేసే వేషాలు, మనం మాట్లాడే మాటలు, మనం ప్రవర్తించే విధానం, మనం చేసే భక్తిహీనపు పనులు. క్రైస్తవులను చెప్పుకుంటాం, సహోదరుని ద్వేషిస్తాం. క్రైస్తవులను చెప్పుకుంటాం, పరాయి వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడతాం. ఏమండి, ఇదేనా మన పరిశుద్ధాత్మ దేవుడు నేర్చుకున్నది? క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి చెప్పండారా? క్రీస్తును నమ్మిన తర్వాత వాళ్ళు మారిపోయారండి. దేవుని పిల్లలైన వాళ్ళు పరలోకాన్ని విడిచిపెట్టి వాళ్ళు అంత సౌమ్యంగా మారిపోతే మనలో ఏంటండి? పరిశుద్ధాత్మను లోపలికి వచ్చిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మార్పు రావటం లేదేంటండి మనలో? సిగ్గుపడాలరా, మనం అంతా సిగ్గుపడాలి మన అన్నలను చూచి. వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏంటంటే ఎంతగా తగ్గించుకొని మారిపోయారు. మనం ఎందుకు మారలేకపోతున్నాం? మన హృదయం నుండి కల్మషం. ఏమండి, ఆయన సీటు వదులుకొని మన కోసం వచ్చాడు. మన సీటు వదులుకుంటావా? మనం ఎలా ఉంటుందో తెలుసా అండి? కిందన కూర్చోండి, వేదిక మీద కూర్చోమంటే పొంగిపోతాం. ఏమండి, పైన కూర్చోండి, కింద కూర్చోండి అనుకోండి, మూత ముడుచుకుంటాం. ఏ అక్కడే వచ్చేస్తుంది శత్రుత్వం. అప్పటి వరకు మెత్తగా మన దగ్గర నుండి విధేయుడిగా ఉన్నవాడు విషసర్పం అయిపోతారండి వెంటనే. కోరలు ఎందుకు వచ్చేడికి? నన్ను వేదిక మీద కూర్చోబెట్టకుండా సామాన్యుడిగా కింద నాకు కూర్చోబెడతావు? రే పదండి మనం అంతా. వీడు గ్యాంగ్ లీడర్ అయిపోతాడు. వీడికంటే ఒక గ్యాంగ్, దాని నుంచి ఒక చీలిక, అదొక సంఘం, పోటీ. హాహా, ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నువ్వు నేర్చుకున్నది? రే సింహాసనాన్ని వదిలేసుకున్నాడు రా. ఎంతమందిని చూసా సింహాసనాన్ని వదులుకున్నాడు? మోషే మొదలుకొని, యేసుప్రభు మొదలుకొని, పరిశుద్ధాత్మ దేవుడు వరకు. ఎప్పటి వరకు? ఇంకా మోషే ఇప్పుడు హ్యాపీగా వెళ్ళిపోయాడు, యేసుప్రభు సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. 2000 సంవత్సరాలుగా సింహాసనం దక్కకుండా ఇంకా మన మధ్య ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ నీ 60 సంవత్సరాల జీవితకాలం ఎక్కడ? 2000 సంవత్సరాలు ఆయన ఆయుష్ ఎక్కడ? ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాలు వద్దనుకున్నాడు సింహాసనాన్ని. నువ్వు ఒక అర్ధగంట వేదిక మీద నేను కూర్చోబెట్టలేదని, నిన్ను పిలవలేదని కొంతమంది అలిగేవాళ్ళు ఉంటారండి. ఏమంటే నేను వచ్చానని తెలిసిన చూసారండి, నన్ను పిలవలేదు వేదిక మీదకి.
నిన్ను పిల్లాలా? పరిశుద్ధాత్మ దేవుడిని చూసి సిగ్గుపడాలి. తగ్గింపు అంటే ఏంటి ఆయన దగ్గర నేర్చుకోవాలి. నేను ఎవడో పిలిచి దండయ్యకూడదు, నేను ఎవడో పిలిచి సన్మానం చేయలేదని నువ్వు బాధపడకూడదు. బాధపడితే ఎలా? నువ్వు బాగుపడవు. క్రైస్తవులు ఇవి లేవండి. ఈరోజు క్రైస్తవులు చీలికి రావడానికి ఇవే కారణం. మళ్ళీ క్రైస్తవులు ఇలాంటి దుర్మార్గం దుష్టత్వం మనసులో పెట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అల్ల ఉండేవనుకుంటాడు. తండ్రి, ఈ దుర్మార్గుడు కుర్చీ అంటే అపేక్ష ఎక్కువ ప్రభు, నా ముఖం చూడు. దేవుడు అప్పుడే ఆయన మొత్తేసి వేసేస్తాడు. ఏమండి? ఎప్పుడైతే హేరోదు గొప్పగా పెద్ద బట్టలు వేసుకొని రాజబట్టలు వేసుకొని నేనే దేవుడిని అని చెప్పాడు, టప్ అని దేవదూత వచ్చి మొత్తిందట అండి. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో మనకు తెలుసు. అక్కడే పురుగులు వెల పురుగులు పడి చచ్చాడటాడు. దేవుడికి ఎంత కోపం! దేవుడు తలుచుకుంటే వెంటనే మొత్తేగాడు. ఎప్పటికే ప్రపంచాన్ని మొత్తాడు. కరోనా పురుగు అంటే పురుగు కాదు అది, కోపం. అయినా బుద్ధి రావటం లేదు. ఎందుకు ఆ మిడిసిపోటు ఎందుకు? ఆ గర్వం ఎందుకు? ఆ అహంకారం ఎందుకు? నిన్ను మించిన వాళ్ళు రా వాళ్ళు, నీ అన్నలు. వాళ్ళు ఎంత తగ్గించుకొని పరలోకాన్ని విడిచిపెట్టి నీకోసం నీ పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తుంటే ఏంటి నీలో ఉన్న గొప్పతనం? ఏంటి వాళ్ళకన్నా నువ్వు గొప్పడువా? వాళ్ళ కాలి ధూళికి కూడా సరిపో మనం. మన అన్నల కాలి ధూళికి సరిపో మనం. ఎందుకు ఈ టెక్కులు? ఎందుకు ఈ గొప్పలు? ఎందుకు ఈ అధికారాలు? వద్దు. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆవేశాన్ని అణుచుకున్న వాళ్ళంతా, అందులో దత్తపుత్రుడు ఆవేశాన్ని అణుచుకున్నాడు. ఆయన దేవుడు పర్మిషన్ ఇచ్చారే, నాన్న చాలరా, వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, నేను యుద్ధం చేస్తానని ఆయన అంటున్నాడు. నువ్వే యుద్ధం చేయరంటే తుడిచేస్తాడు. ఎందుకంటే భూమి మీద ఉన్నాడు ఆయన. ఒక్క ఊదితే చాలు మొత్తం కోట్ల మంది కలిసిపోతారు గాల్లో. అంత పవర్ అయింది పరిశుద్ధాత్మ దేవుడిది. కానీ ఏంటండి, ఏ పవర్ లేని వ్యక్తిగా, ఒక సర్వసాధారణమైన వ్యక్తిగా, ఏ శక్తి లేనివాడుగా, నిస్సహాయుడుగా, నిశ్చేష్టుడుగా అలా మనలో మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడండి. ఈరోజు మీ అందరిలో ఉన్నాడు. నీలో 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 ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో అందరిలో ఉన్నాడు. పొంగిపోతున్న నా అన్న భలే చెప్తున్నారు, తమ్ముడు శభాషరా, నా కోసం ఇప్పటివరకు ఎవడు చెప్పలేదురా, నా కోసం ఎవడూ చెప్పటం లేదురా. నేను రాయించాను బైబిల్లో, దేవుడు నా తండ్రి రాయించాడు. కానీ నాకున్న అనుకోవేంటో, మీ అందరి కోసం నేను చేస్తున్న త్యాగం ఏంటో ఎవ్వరూ చెప్పటం లేదురా తమ్ముడు, నువ్వు చెప్పావు. నిజంగా హ్యాపీ అయిపోతుంటాడు ఆయన. మీ అందరి హృదయాల్లో ఎంతో ఆనందం, ఆ ఆనందంలో ఆయన పొంగిపోతున్నాడు. నా కోసం చెప్తున్నాడు, నా కోసం. ఏమండి, ఎప్పుడైనా మీకోసం మాట్లాడాలనుకోండి, అప్పుడప్పుడు చూడండి, మురిసిపోతుంటాం మనం. సిగ్గుతూ కూడా నవ్వులు, పక్క చూడలేక తలదించుకొని మొహమాటపు నవ్వులు. 2 మాటలు నీకోసం పొగిడేసరికే కొలంబస్ అయిపోతున్నావు నువ్వు. ఏమండి, అలాంటిది మనం పొగడవలసింది, మనం గొప్ప చేయవలసింది మన అన్నలండి. అలాంటి వాళ్ళకన్నా మన తండ్రినండి. నేను అన్నానే, గొప్ప చేస్తే మన తండ్రి కుటుంబాన్ని గొప్ప చేయాలి. మన గొప్పలు ఎవడకు కావాలి? ఏమండి, చచ్చిన తర్వాత దెబ్బ తప్ప మనకున్న గొప్ప ఏంటి? చస్తే 6 అడుగులు తీసేసి గట్టిగా ఇంత చేసి టపా 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 కొడతారు, పారత దెబ్బ, ఎంత దెబ్బ అయిపోయింది. ఇదేరా నీ గొప్ప? అది కావాలా నీకు? మనకు ఆదర్శప్రాయులు మన అన్నలు. అలాంటి అన్నలను కన్నా మన తండ్రి ఆదర్శప్రాయుడు మనకి. అలాంటి అన్న దగ్గర, అలాంటి తండ్రి దగ్గర ఈరోజు బైబిల్లో రాయబడిన ఈ మాటలన్నీ మనం నేర్చుకోవాలండి, నేర్చుకోవాలి. ఏమండి, కొన్ని మాటలు చదువు ముగించుకుందాం. దేవుడు ఏమంటున్నాడు చూడండి, దేవుడు ఏమని రాయిస్తున్నాడో చూడండి. అందుకే ఏమంటున్నాడు, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 9-10 వచనాలు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 9-10 వచనాలు. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడే, అతడిని తేరి చూచి సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నన మార్గములు చెరగొట్టడం మానవా? తప్పును ఖండించటంలో పరిశుద్ధాత్మ దేవుడు కనబడతాడు. ఎప్పటివరకు తప్పుని ఖండించే బోధలు అక్కడ అంత పాలిష్గాళ్లే, బూట్ పాలిష్, తేల్ మాలిష్. ఏమండి, మనకు ముందున్న పితరులందరూ కూడా అంత పాలిష్గాళ్ళు. ఎందుకంటే ఎక్కడంటే ఇటు సంఘాన్ని వదిలిపోతాడో కానీ దెబ్బ అయిపోద్ది, ఇటుకని దశంభాగం పోద్ది. కానీ అలాంటి రోషం కలిగి ఎవరిని పట్టించుకోకుండా మొదటి శతాబ్దంలో మన అన్నలు, ఒక యేసు కానీ, పౌలు కానీ, స్టిఫెన్ కానీ ఖండితంగా ప్రజల మధ్య ఉన్నట్టుగా చెప్పే మొనగాళ్ళు అయితే 20వ శతాబ్దంలో మన తండ్రి జైశాల్ గారిలో చూసామండి ఆ రోషాన్ని. మనం అదే రోషాన్ని మనం పిల్లలుగా మనం కూడా పుణికిపుచ్చుకున్నాం. అంతేనా? ఎవడ మెహర్బానీ బోధ మనం ఎందుకు చేస్తాం? అయ్యి ఈ మాట చెప్తే బాధపడతాడేమో. దేవునికి విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా వాడు వాక్యంతో కడిగేయాలి, వాడు వాక్యంతో సరిచేయాలి.
చూడండి, పౌలు గారు పరిశుద్ధాత్మ నిండిన తర్వాత ఎలాగ అతన్ని బెదిరిస్తున్నాడు చూడండి, గద్దిస్తున్నాడు చూడండి, సరి చేసుకోమంటున్నాడు చూడండి. మరొక మంచి మాట చూద్దామండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వలుగు కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. ఏమండి, పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందం. కష్టం వచ్చినా, లేమొచ్చినా, బాధ వచ్చినా, తండ్రి పనిని విడిచిపెట్టకుండా, కుర్చీ ఇచ్చినా, కుర్చీ ఇవ్వకపోయినా, పదవి ఇచ్చినా, పదవి ఇవ్వకపోయినా, ఏమండి ఇవన్నీ ఏంటి? ఆనందం. నా తండ్రి పనిలో నేను ఉండాలి అనేది ఆనందం. పదవి కోసం పదవి ఇస్తే ఆనందమా? పదవి తీసేస్తే ఆనందమా? అధికారం ఉంటే ఆనందమా? గొప్ప పోతే ఆనందమా? కాదండి. ఎప్పుడు పరిశుద్ధాత్మ ఉంటే నీకు ఆనందం. వాక్యంలో నీకు వచ్చే ఆనందం అంటున్నాడు చూడండి. వాక్యమును అంగీకరించి అంటున్నాడు చూడండి. అంటే ఆయన ద్వారా పలుకుబడిన మాటలను అంగీకరించాలి. ఆయన మాట వినవా? అయితే ఈ మాట చదవాలి మీరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, ఒక పక్క మొదట నన్ను కాళ్ళతో తొక్కుతున్నాం, తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మ, అదే పరిశుద్ధాత్మ, దానిని తిరస్కరించిన వాడు, ఎవడైతే పరిశుద్ధాత్మ చెప్పిన మాటలు తిరస్కరిస్తాడో ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడని ఎంచబడునని మీకు తోచును. దండన పరిశుద్ధాత్మ, మీలో ఉన్న పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరిస్తే దండిచ్చేస్తాడు దేవుడు మిమ్మల్ని. మనుష్య కుమారుడని యేసు ప్రభువుకు విరోధంగా మాట్లాడిన క్షమ ఉందేమో కానీ ఆయనకు విరోధంగా మాట్లాడితే అసలు ఎప్పటికీ మీకు క్షమ అనేదే లేదు. అంటే వాక్యంలో ఉన్నది మీరు ఎవరు చెయ్యకపోయినా, వాక్యాన్ని మీలో ఎవరు గౌరవించకపోయినా మీకు క్షమ అనేదే లేదు. ఎంత భయపడాలి చెప్పండి మీరు? భయం ఉందా మీకు? దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం జీవించాలి. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం చెయ్యాలి. లేదంటే పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వాళ్ళం అవుతాం. అలా దుఃఖపరిస్తే మనకి ఏ జన్మలోనూ, అసలు రాబో తరంలో కూడా, రాబో యుగంలో కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో క్షమ లేదు అన్న విషయం తెలిసి భయం ఉందా మనకి? లేదండి. భయపడాలరా? భయపడండి. అందుకే అంటున్నాడు ఏమంటున్నాడండి? కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడని ఎంచబడునని మీకు తోచును. దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఒక దత్తపుత్రుడుగా మనల్ని తిరిగి తండ్రికి దత్తత చేయటంలో, మనల్ని తిరిగి తండ్రికి అందచేయటంలో పిల్లలుగా ఆయన చూపించిన కృషి అనన్యమైనదండి, అనిర్వచనీయమైనదండి, మహాత్యాగంతో కూడుకున్నదండి. 2000 సంవత్సరాలుగా లోకాన్ని, పరలోకాన్ని, సింహాసనాన్ని మన కోసం వదులుకున్న మహనీయుడు మన దగ్గరికి రావడం ఏంటి? తను తగ్గించుకోవడం ఏంటి? ఆయన కుమిలిపోవడం ఏంటి? మన పక్షాన దేవునికి వేడుకోవడం ఏంటి? అంత ఆగ్రహంతో నిండిన వాడు, అంత బలంతో నిండిన వాడు, అంత మహాజ్ఞానంతో నిండిన వాడు, ఏంటి ఆయన ఈరోజు రూపం? ఏంటి ఆయన పరిస్థితి? ఆయన మనకు ఆదర్శప్రాయుడు. అదే ఆవేశాన్ని అణిచేసుకున్నాడు. వద్దు, నా తమ్ముడు కోసం నా ఆవేశాన్ని అణిచేసుకోవాలి, నా కోపాన్ని ఇక్కడ ప్రదర్శించకూడదు, నా తమ్ముడు తిరిగి నా తండ్రికి దత్తపుత్రులుగా చేయడానికి దత్తపుత్రాత్మగా నేను వచ్చినందుకు నాకు ఇక్కడ ఆవేశం పని చేయదు, నాకు విజ్ఞాపన చెయ్యాలి. ఏమండి, తిరగబడి కొట్టవలసిన వాడు వేడుకుంటున్నాడు అంటే ఎందుకు అలా మారిపోయాడు? నీకోసం దేవుని దగ్గర యాచిస్తున్నాడు 2 చేతులు పెట్టి. నాన్న తమ్ముడికి ఒకసారి ఆలోచించి, ఏమన్నది ఒక్కసారి కనికరించు, నీ పక్షాన ప్రార్థన చేస్తున్నాడు నీకు తెలియకుండా. అలాంటి మహానుభావుడు కోసం ఎంత విలువ ఇవ్వాలి? ఆ విలువ ఇచ్చేది ఏంటో తెలుసు? ఇదిగోండి ఈ మాటలు. ఆయన వలన ప్రేరణ వల్ల కలిగిన ఈ మాటలు విలువ ఇవ్వటమే మీరు ఆయనకు విలువ ఇవ్వటం. పరిశుద్ధాత్మ దేవుడిని గణపరచడం అంటే ఎలా గణపరచటం? ఆయన వ్రాయించిన మాటల ప్రకారంగా మీరు చేయటం. నీ సహోదరుని ప్రేమించండి, మీ సహోదరుని దూషించకండి, మీ సహోదరుని కొల్లగొట్టకండి. దేవుడు బైబిల్లో చెప్పినట్లుగా ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడో, మీరు ఎలా ఉండాలని రాయించాడో దాన్ని అనుసరించడమే మీరు పరిశుద్ధాత్మ దేవుని గౌరవించడం. లేదా దేవుడే మీతో యుద్ధం చేస్తాడు. ఆవేశాన్ని అణుచుకున్న దత్తపుత్రుని చూచి ఒకవేళ మీ మనస్సు మారకపోతే ఎంత ఎక్కువైన ప్రతి దండన మీ అందరికీ ఉందో జ్ఞాపకం చేసుకోండి. మన అన్నలు చేసిన త్యాగం మర్చిపోవద్దు. వారు ఎలాగైతే తండ్రి ఉద్దేశాలను నెరవేర్చారో
మనం కూడా ఈ బ్రతుకు కాలంలో నెరవేరుద్దాం. తండ్రికి ఇష్టమైన పిల్లలుగా జీవిద్దామండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఎంత గొప్ప పిల్లలను కన్నారయ్యా మీరు. మీ జ్యేష్ఠ కుమారుడు వండర్ఫుల్, మీ రెండో కుమారుడు అద్భుతమైన ప్రేమ కలిగిన వాడు. ఎంత గొప్ప పిల్లలను వారసులుగా మీ గర్భవాసం నుంచి పుట్టారయ్యా. సిగ్గుపడుతున్నాం తండ్రి, అలాంటి గొప్ప గర్భవాసం నుండి ఇలాంటి దౌర్భాగ్యులమైన మేము మీకు విరోధంగా పాపం చేయడానికి మేము పుట్టినందుకు మమ్మల్ని క్షమించండి తండ్రి. మా అపరాధాలను మన్నించడానికి మీరు చేసిన ప్రణాళిక, మీ ఇద్దరు కుమారులను త్యాగం చేసి మీరు ఓర్చుకున్న ఓపిక, దానిని మేము మార్గదర్శకంగా తీసుకొని ఈ సమాజంలో మేము కూడా మీ సంకల్పాన్ని నెరవేర్చడంలో, మీ కుమారుల ద్వారా మాకు అందించిన మాటలను మా బ్రతుకులలో అన్వయించుకోవటంలో మేము ఎల్లప్పుడూ ముందుకు సాగిపోయి జయకరమైన విజయోత్సవతో కూడిన జీవితాలను మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, ఇదిగో ఈ కళాశాల మీద మీ మెండైన అనుగ్రహాన్ని కుమ్మరించి ఈ ప్రాంతం ద్వారా అనేక మంది ఇలాంటి అమూల్యమైన వాటలు ఈ సమాజానికి అందించే గొప్ప వక్తలను తయారు చేసే కేంద్రంగా నీ కుమారుడైన రాజేంద్ర సారథ్యంలో అనేక మంది మలచబడగలుగుటకు ఈ విజ్ఞాన కేంద్రాన్ని ఈ ప్రాంతాలన్నిటికీ గొప్ప వెలుగుగా మలచవలసిందిగా వేడుకుంటూ, మా అందరి పట్ల మీరు చూపుచున్న ప్రేమ, ఆదరణ, కృప, కనికరం అన్నిటి బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.